ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని, వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వారలారా, దేవుడు ప్రియ రక్షకుడు అగు యేసుక్రీస్తు యొక్క ఎన్నలేని నామము ద్వారా మీ ప్రతి ఒక్కరికి మా యొక్క ఆశీస్సులు తెలుపుటలో మిక్కిలి సంతోషం పొందుతున్నాం. ఈ నెలలోని మొదటి రోజునే దేవుడు మనకి అద్భుత మహోత్సవంగా ఇచ్చి ఉన్నారు. ఎంత గొప్ప సంతోషం! ఒకవేళ మీ మనసులో ఎన్నో ప్రశ్నలు రావచ్చు. 11 నెలలు దాటి వచ్చేశామే, అద్భుతం జరగలేదే, ఎదురుచూసిన మేలు జరగలేదే అలా అనుకుంటున్నారా? అన్నిటికీ ఒక కాలాన్ని నిర్ణయించిన దేవుడు ఈ రోజున మీకు అద్భుతం చెయ్యబోతున్నారు. ఇంతవరకు మీరు వేచి ఉండి నీరసించిన పరిస్థితిలో ఉండొచ్చు. దీర్ఘకాలము వేచి ఉండుట అది మనసుని బాధ పెడుతుంది. ఇష్టపడింది వచ్చేటప్పుడు జీవవృక్షంలా ఉంటదన్న వాక్యం ప్రకారం ఈరోజు దేవుడు మీకంటూ అద్భుతం చేయుటకంటూ నిర్ణయించిన దినము. ఒక పాపము నుంచి నాకు విడుదల దొరకలేదే, వ్యాధి నుండి ఒక స్వస్థత దొరకలేదే, అపవాది పోరాటం నుంచి నాకు విడుదల దొరకలేదే, ఈ మేలు ఇంకా రాలేదే, ఆ విధంగా ఎన్నో నెలలుగా దిగులు పడుతూ మీరు వేచి ఉన్నారా? దిగులు పడకండి. మీ కొరకు దేవుడు నిర్ణయించిన రోజు ఈరోజు. ఈరోజే రక్షణ దినము, ఈరోజే అనుగ్రహ కాలము. కావున ఈ రోజున మీ అద్భుతాన్ని ఎదురుచూస్తూ ఈ అద్భుత మహోత్సవంలో మీరు పాల్గొనండి. నిజంగానే ఈ అద్భుత మహోత్సవం ముగిసేలోపు దేవుడు మీకు అద్భుతం చేసి మిమ్మల్ని సంతోషపరచడానికి ఆయన నిజమైన దేవుడుగా ఉన్నారు. మీ ప్రార్థనా అవసరతలు మీరు పంపొచ్చు. ఫోన్ ద్వారా మీ ప్రార్థనా అవసరతలను పంపొచ్చు. ఆ నెంబర్స్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. 04639353535, 04639220000. టెలిఫోన్ ద్వారా మీ ప్రార్థనా అవసరతలను తెలియజేయొచ్చు. ఈమెయిల్ ద్వారాను మీ ప్రార్థనా అవసరతలను పంపొచ్చు. goodnews@jesusredeems.org. వాట్సాప్ నెంబర్ అక్కడ ఇవ్వబడి ఉంది. దాని ద్వారాను మీ ప్రార్థనా అవసరతలు పంపొచ్చు. 9488175315. ఈ వసతులను ఉపయోగించుకొని మీరు ప్రార్థనా అవసరతలు పంపినప్పుడు మీ కొరకు సహోదరులు గారు భారంతో ప్రార్థన చేస్తారు. దేవుడు మీకు అద్భుతం చేస్తారు. సరే, ఈ అద్భుత మహోత్సవం మొదటి భాగంలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ పాడబోతున్నాం. హల్లెలూయా! లోక రక్షకుడు మన ప్రభువునైన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుత మహోత్సవ పండుగకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ నూతన సంవత్సరాన్ని చూడడానికి దేవుడు మనకి కృప చూపి ఉన్నాడు. ఈరోజు మనము దేవుణ్ణి మన యొక్క పాటల ద్వారా పాడి స్తుతించబోతున్నాం. ఈ కొత్త సంవత్సరపు పాట మన జీసస్ రిడీమ్స్ పాట. అందరూ కూడా ఈ పాటను నేర్చుకొని నాతో కలిసి పాడి దేవుణ్ణి స్తుతించండి. నీ దరికి నేను వచ్చేదనో, నిన్ను ఆశీర్వదించేదనో, నీకు తోడ ఎల్లప్పుడూ ఉండేదనో, నిన్ను మార్గం మందు నడిపేదనో. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పాడి దేవుని స్తుతిద్దామా? ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె,
నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి తిని నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచాను. నీ దరికి నేను వచ్చేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీకు తోడై ఎల్లప్పుడు ఉండేదను, మార్గమందు నడిపేదను. నీ దరికి నేను వచ్చేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీకు తోడై ఎల్లప్పుడు ఉండేదను, మార్గమందు నడిపేదను. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచెన్. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచెన్. కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె, కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె. పాపము శాపము తొలగించి పరలోక ఆనందమిచ్చేదను, పాపం శాపం తొలగించి పరలోక ఆనందమిచ్చేదను. రోగాలు జబ్బులు తొలగించి ఆరోగ్యమును దయచేసేదను, రోగాలు జబ్బులు తొలగించి ఆరోగ్యమును దయచేసేదను. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచెన్. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచెన్. కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె, కలవరపడకు నా కుమారుడా, కుమార్తె. గట్టిగా చప్పట్లు కొట్టి అప్పు బాధ కష్టాలు తొలగించి నీ కార్యాలు సిద్ధింప చేసేదను, పరిపూర్ణము కలిగించేదను, రాకడలో నిన్ను తీసుకెళ్లేదను. ఆమేన్. ఈ జీవితంలో అప్పు బాధలు కష్టాలు అన్నిటినీ దేవుడు తొలగించబోతున్నాడు. అప్పు బాధ కష్టాలు తొలగించి కార్యాలు సిద్ధింప చేసేదను, అప్పు బాధ కష్టాలు తొలగించి కార్యాలు సిద్ధింప చేసేదను, పరిపూర్ణము కలిగించేదను, రాకడలో తీసుకెళ్లేదను, పరిపూర్ణము కలిగించేదను, రాకడలో తీసుకెళ్లేదను. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచెన్. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచెన్. కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె, కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె. దరికి నేను వచ్చేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీకు తోడై ఎల్లప్పుడు ఉండేదను, మార్గమందు నడిపేదను. నీ దరికి నేను వచ్చేదను, నిన్ను ఆశీర్వదించేదను, తోడై ఎల్లప్పుడు ఉండేదను, మార్గమందు నడిపేదను. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచెన్. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించి నీకు తోడై ఉండుటకై నీ సజీవముగా లేచెన్. కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె, కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె, కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె, కలవరపడకు నా కుమారుడా, కలవరపడకు నా కుమార్తె. హల్లెలూయా. కలవరంతో ఉన్నారా? ఈరోజు మీ కలవరాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇంకొక పాటను పాడి దేవుడు మన కోసం ఈ భూమికి వచ్చాడు. ఆయన మన దగ్గర బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. మీ హృదయాన్ని ఈరోజు దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మీ హృదయంలో వచ్చి నివాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరూ కలిసి బంగారం అడగలేదు,
వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి పాడి ఆమేన్. మనుషులను చేశారయ్యా, లోకాన్ని ఇచ్చాడయ్యా. నే వెదకి రాలేదయ్యా, నన్ను వెదకి వచ్చాడయ్యా. ఆమేన్. గట్టిగా ఎస్. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నే వెదకి రాలేదయ్యా, నన్ను వెదకి వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచెయ్య భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచెయ్య భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నే వెదకి రాలేదయ్యా, నన్ను వెదకి వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనల్ని చెయ్య దారిద్రం పొందాడయ్యా. ఆమేన్. హల్లెలూయా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చెయ్య దారిద్రమొందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చెయ్య దారిద్రమొందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నే వెదకి రాలేదయ్యా, నన్ను వెదకి వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. అందరూ కూడా చేతులు పైకెత్తి నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ హృదయాన్ని ఈరోజు అడుగుతున్నాడు. నీ జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని రోగాలు, ఎన్ని సమస్యలున్నా నీ హృదయాన్ని దేవుడికి అప్పగిస్తే, నీ హృదయంలో ఆయన వస్తున్నప్పుడు
నీలో ఉన్న అన్ని బాధలు, అన్ని సమస్యలు, అన్ని రోగాలు ఈనాడే తొలగిపోతుంది. ఈరోజు నిన్ను దేవునికి అప్పగించు. దేవుడు నిన్ను ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఉమకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు చేసిన అన్ని గొప్ప కార్యాలకు నీకు స్తోత్రాలయ్యా. ఈ నూతన సంవత్సరాన్ని చూడడానికి మాకు కృప చూపవే నీకు స్తోత్రాలు. నీ చేతిలో మమ్మల్ని అప్పగిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి, యేసుక్రీస్తు నామములో ఆమేన్. మనకి ఒక దేవుడున్నారు. ఆయన మనల్ని ఓదార్చే దేవుడు, తల్లిలా ఓదార్చే దేవుడు. మనుషులు కూడా కొన్నిసార్లు ఓదార్చే మాటలను చెప్పి మనల్ని ఓదారుస్తారు. అంతటితో వారి కథ ముగిసిపోతుంది. కానీ మన దేవుడు మనల్ని ఓదార్చుటతో ఆపేయరు, మనకి అద్భుతం చేస్తారు. ఆయన శక్తిగల దేవుడు. మనుష్యులు మనకి అద్భుతాలు చెయ్యలేరు, కానీ మన దేవుడు మనకి అద్భుతం చేస్తారు. యవ్వీరును చూసి భయపడొద్దు అని ఓదార్చిన దేవుడు అక్కడితో ఆగిపోలేదు. మరణించిన కుమార్తెను జీవముతో లేపి వారికి అద్భుతం చేశారు. నాయినూర్ విధవరాలని ఏడవద్దు అని ఓదార్చుటతో ఆపేయలేదు. పాడెను ముట్టి ఆ యువకుడిని ప్రాణాలతో లేపి అద్భుతం చేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. అదే దేవుడు ఈరోజుకి ఆయన జీవము గలవారుగా ఉన్నారు, అద్భుతం చేయుటకు శక్తి గలవారుగా ఉన్నారు. లేఖనంలో ఆయన గురించి చెప్పబడి ఉంది, అద్భుతాలు చేయుటకు పోలికలేని దేవుడాయన. యేసు విడిపించుచున్నారు పరిచర్య ప్రారంభమై 46 సంవత్సరాలకు పైబడే దేవుడు ఈ పరిచర్యను నడిపిస్తూ ఉన్నారు. ప్రతి కూడికలోనూ, ప్రతి ప్రార్థన సమయంలోనూ యేసు అద్భుతం చేయుటను, దాని ద్వారా ఎన్నో వేల మంది అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పి ఆయనని మహిమపరుచుటను కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రతి ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలోనూ, ఒక్కొక్క అద్భుత మహోత్సవంలోనూ సాక్ష్యం చెప్పే ప్రజల్ని మీరు చూసి యేసు ఈ రోజుకి అద్భుతం చేస్తున్నారని మీరు తెలుసుకుంటున్నారు. వారికి అద్భుతం చేసిన దేవుడు మీకు చేయకుండా ఉంటారా? ఆయన పక్షపాతము గల దేవుడు కాదు. ఆయన మీకు అద్భుతం చేస్తారు. మీరు క్రైస్తవులుగా ఉండొచ్చు, క్రైస్తవులు కానివారుగా ఉండొచ్చు. ఎవ్వరైనా సరే ఆయన వైపు చూసినప్పుడు వారి ముఖాలను ప్రకాశింపజేస్తారని లేఖనం చెబుతుంది. ఆపత్కాలమున నా వద్ద మొరపెట్టుకో, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావని దేవుడు చెప్పియున్నారు. దేవుడు మీ వద్ద ఎదురుచూసేదేంటి? 1, ఆయనను విశ్వసించండి, ఆయన మాటను విశ్వసించండి, ఆయన శక్తిని విశ్వసించండి. యేసు నాకు అద్భుతం చేస్తారు, ఆ విధంగా విశ్వసించండి. దుష్ట శత్రువు కొన్నిసార్లు తంత్రంగా మాట్లాడతాడు. ఇతరులకంతా అద్భుతం జరుగుద్ది, నీకు మాత్రం జరగదు, నీకు మాత్రం చెయ్యరు. ఆ విధంగా తంత్రంగా మాట్లాడతాడు. ఆ అబద్ధీకుడి మాటలకి చెవి ఒగ్గకండి. యేసు నాకు అద్భుతం చేస్తారు, ఆ విధంగా మీరు ప్రకటించండి. ఇప్పుడే ఈ సమయంలోనే మీ నోరు తెరిచి మీరు ప్రకటించండి. పక్కనే ఎవరైనా ఉన్నారా? వారి చేతులు గట్టిగా పట్టుకొని, యేసు ఈరోజు మనకి అద్భుతం చేస్తారు, నీకు అద్భుతం చేస్తారు, ఆ విధంగా విశ్వాసంతో అది ప్రకటించండి. ప్రకటించడం చాలా ముఖ్యము. అలా విశ్వసించాలి. 2వది, దేవుణ్ణి చూస్తూ పిలవాలి. ప్రార్థనా సమయం వచ్చినప్పుడు, దేవుడా నాకు అద్భుతం చేయండి, ఆ విధంగా ఆయన్ని పిలవండి. తమ వద్ద మొరపెట్టుకునే ప్రతి ఒక్కరికి ఆయన సమీపంలో ఉన్నారు. ఈ పేదవాడు పిలిచాడు, యెహోవా విని అన్ని సమయాల్లోనూ నన్ను రక్షించారన్న వాక్యం ప్రకారం అన్ని ఇబ్బందులను తొలగించి యెహోవా మిమ్మల్ని రక్షిస్తారు. అన్నిటికీ మించి ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడా నాకు అద్భుతం చేశారంటే మిమ్మల్ని నేను మహిమపరుస్తాను. ఆ విధంగా మీరు తీర్మానించుకోండి. ఆయనను మహిమపరిచే పిల్లలకి ఆయన అద్భుతం చేస్తారు. నా నామాన్ని ప్రస్తావించండి, అప్పుడు నేను మిమ్మల్ని వచ్చి ఆశీర్వదిస్తానని చెప్పారు కదా. కాబట్టి అది ఆయన ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఇప్పుడే తీర్మానించుకోండి, దేవుడా నాకు అద్భుతం చేస్తే మిమ్మల్ని నేను మహిమపరుస్తాను దేవుడా, సాక్ష్యం చెప్పి మహిమపరుస్తాను దేవుడా. ఆ విధంగా మీరు తీర్మానించుకోండి. యెహోవా మీకు అద్భుతం చేస్తారు. చూడండి, ఈరోజు మీ యొక్క విశ్వాసం బలపడే విధంగా ఒక 3 సాక్ష్యాలను మీకోసం ప్రసారం చేయబోతున్నాం.
వీడియో ద్వారా ఈ సాక్ష్యాలను మీరు చూడబోతున్నారు. అందులో ఒక సహోదరుడు మన ముందుకు వచ్చారు. ఈ సాక్ష్యాలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీరికి అద్భుతం చేసిన దేవుడు మీకు అద్భుతం చేసే శక్తిగలవారుగా ఉన్నారు. దాని కొరకే ఈ సాక్ష్యాలు ప్రసారం చేయబడుతున్నాయి. జాగ్రత్తగా మీరు ఇది చూడండి. ముందుగా ఒక సహోదరి, జోలార్పేటకి చెందిన ఒక మంచి సహోదరి, పూసనం అనేది ఆమె పేరు. గత అక్టోబర్ నెల ప్రార్థిద్దాం రండి ఒక కార్యక్రమంలో దేవుడు ఒక పెద్ద అద్భుతాన్ని ఆమెకు చేసి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పడిన బాధల నుండి దేవుడు విడుదల ఇచ్చి ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని మీరిప్పుడు చూడబోతున్నారు. మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్లు కూడా సరిచేయలేని పరిస్థితిలో కష్టపడుతున్నారా? సాక్ష్యాన్ని చూడండి. ఆ సహోదరికి అద్భుతం చేసిన దేవుడు మీకు అద్భుతం చేసి మిమ్మల్ని సంతోషపరుస్తారు. నా పేరు పూష్ణం. తిరుపత్తూరు జిల్లాలో మేము జోలార్పేటలో ఉన్నాం. నాకు పెళ్ళయి ఒక కొడుకున్నాడు. నాకు 12 సంవత్సరాలుగా కీలవాతంతో కష్టపడుతున్నాను. కాళ్ళు ముడుచుకోలేను, చేతులు చాపలేను. తర్వాత జాయింట్కి పెయిన్ వస్తూనే ఉంటుంది. చాలా నొప్పి వస్తుంది, ఏడుస్తూనే ఉంటాను. కీలవాతంతో ఈ ఇంట్లో నేను వంట చేయలేను, నుంచుని వంట చేయలేను. నుంచున్నా కూడా నాకు కాళ్ళు నొప్పులు పుడతాయి. నేను కింద పడిపోయినట్టు అనిపిస్తుంది. అలా వెళ్ళి కూర్చుంటాను. అన్నం పెట్టి వస్తాను, అలా కూర్చుంటాను. పప్పు కుక్కర్లో పెడతాను, వెళ్ళి కూర్చుంటాను. కొన్ని సమయాల్లో నేను పాలు పెడతాను, వెళ్ళి కూర్చుంటాను. ఇలాగ నేను చాలాసార్లు చేశాను. లేచి వెంటనే చూడలేకపోవడం వల్ల చాలా వేస్ట్ చేశాను. అన్నీ నాశనం అయిపోతాయి. నేను స్నానానికి బాత్రూమ్కి వెళ్తే చైర్లోనే కూర్చుని స్నానం చేస్తాను. ఆ చైర్లో కూర్చోడానికే నాకు అరగంట సమయం పడుతుంది. ఆ పరిస్థితిలో నేను ఎలాంటి పని చేయలేను. ఆ సమయంలో మా అబ్బాయి భోజనం కొని తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతాడు. నీళ్లు కూడా ఇచ్చి వెళ్తాడు. కొన్ని సమయాల్లో ఆ అన్నానికి సాంబార్ కూడా సరిపోలేని పరిస్థితి కూడా ఉంది. లేచి అది తీసుకోవడానికి కూడా నాకు అవ్వదు. అలాగే తింటాను. నీళ్లు తాగినప్పుడు కూడా అవి ఖాళీ అయినప్పుడు అది ఎవరు ఇవ్వకపోవడం వల్ల నేను అలాగే ఉంటాను. ఆంటీ నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. ఆవిడ ఇంటికి నేను పదే పదే వస్తాను. వాత వ్యాధితో బాధపడుతున్నందువల్ల ఆవిడ ఒకే చోట అలాగే కూర్చునుంటారు. ఆవిడ ఏ పని చెయ్యలేరు. ఒకే చోట అలా కూర్చుంటారు, పడుకుని ఉంటారు. అందుకని నేను ఆవిడ దగ్గరికి పదే పదే వెళ్ళి ఆవిడ ఇంటి పనులు నా వల్ల కుదిరినంత వరకు ఆవిడకి హెల్ప్ చేసి వెళ్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలా మనోవేదనకి గురి అయ్యాను. మనసు చాలా బాధపడింది. నా జీవితం ఇంతే అనుకుని చెప్పి అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఇది కీళ్ళవాతం. ఇది మీరు చివరి వరకు, మీరు చనిపోయేంత వరకు మాత్ర తీసుకోవాలి. ఈ జబ్బు మీకు గుణం అవ్వదు. ఈ మాత్ర వాడుతూనే ఉండాలని డాక్టర్ చెప్పారు. ఈ లైఫ్ లాంగ్ మీరు మాత్ర తీసుకున్నా కూడా మీరు ఎలాంటి పని చెయ్యలేరు. ఆడవాళ్లు చేసే ఏ పని కూడా మీరిక మీదట చెయ్యలేరు. మీరొచ్చి ఒక చైర్ వేసుకుని ఆ చైర్లో కూర్చునే ఏ పనైనా చెయ్యాలి అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఇలా ఉన్నప్పుడు 2023వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో ప్రార్థిద్దాం రండి కార్యక్రమం నేను చూస్తున్నప్పుడు అప్పుడు మోహనన్నయ్య కీళ్లవాతం కోసం ఆయన భారంతో ఏడ్చి ప్రార్థన చేశారు. ఆ సమయంలో నేను నా మోకాళ్ల పైన చేతులు పెట్టి భారంతో కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేశాను. ఆర్థరైటిస్, కీళ్లవాతము, జాయింట్లు అన్నిట్లోనూ నొప్పి. సహోదరి, కీళ్లవాతంతో బాధపడుతున్న మిమ్మల్ని యేసు తాకుతున్నారు. వేళ్లల్లో స్వస్థత, కాలిలో స్వస్థత. వంగిపోయి ఉన్న వేళ్లు నేరుగా మారాలి యేసు నామమున. వంగి ఉన్న కాళ్ళు నేరుగా మారాలి యేసు నామమున. వంగి ఉన్న చేతుల్లోని ఎముకలు ఇప్పుడే స్వస్థత పొంది నేరుగా మారాలి యేసు నామమున. యేసు ప్రభువా, నాకు సుఖాన్నివ్వండి అని చెప్పి కీళ్లవాతం సరైందని సాక్ష్యం చెప్పారే. నాకు అలాంటి సుఖాన్ని ఇవ్వండి యేసు ప్రభువా అని చెప్పి కన్నీళ్లతోని ఆ నొప్పితో వేదనతో ప్రార్థించాను. అప్పుడు మోహనన్ని చెప్పారు, మీలో కొంతమందికి వెంటనే నయమవుతుంది, కొంతమందికి మెల్లగా నయమవుతుంది. దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని పరిష్కరించడానికి ఇలా చేస్తారని చెప్పారు. ఆ సమయంలో నేను
యేసు ప్రభువా, నేను మిమ్మల్ని 100% నమ్ముతున్నాను, నాకు అలాంటి సుఖాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రార్థించాను. పెద్ద ఆశ్చర్యం ఏంటంటే మోహనన్ని చెప్పినట్టు యేసు ప్రభు నాకు మెల్లమెల్లగా సుఖాన్నిచ్చారు. వంగలేని నా చేతుల్ని ఆయన వంగేలా చేశారు. 10 వేళ్ళని నేను సరిగా మడవలేను, ఆ వేళ్ళని నాకు మడవడానికి ఆయన నాకు బలాన్నిచ్చారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న నన్ను నడిచేలా చేశారు. పనులు చేసేలాగా నాకు యేసు ప్రభు నాకు సహాయం చేశారు. కిచెన్లోకి వెళ్లి వంట చేయడానికి ఆయన సహాయం చేశారు. నన్ను నుంచునేలా చేశారు. 1 సంవత్సరం నుంచి నేను బాగా పనిచేస్తున్నాను. నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఎవరు సహాయం లేకుండా నేనే చేసుకుంటున్నాను. మెట్లు దిగుతున్నాను, దూరం కూడా నడుస్తున్నాను, అంట్లు తోముతున్నాను, బట్టలు వాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఆంటీని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. దేవుడు ఆంటీని తాకి మంచి సుఖాన్ని ఇచ్చారు. ఇప్పుడు బాగా నడుస్తున్నారు. ఎవరి కోసం సాయం అడగట్లేదు, ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటున్నారు. 12 సంవత్సరాల కీలవాత సమస్య నుండి నాకు సుఖం ఇచ్చిన యేసు ప్రభుకి కోటి ధన్యవాదాలు. హల్లెలూయా! మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! 12 సంవత్సరాలు క్రూరమైన కీళ్ల నొప్పులు. ఆమె పనులు ఆమె చేసుకోలేదు, ఎవరో ఒకళ్ళు సహాయం చెయ్యాలి. ఎంత వేదన చూశారా? ఆమె చెప్పిన 2 మాటలను మీరు గమనించి చూశారా? ఒకటి, ఆమె చెప్పింది డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు, మందులు మాత్రలు పనిచేయలేదు, చివరి వరకు మాత్రలే వేసుకొని తీరాలి. ఆ విధంగా వైద్యులు చెప్పిన వెంటనే అంతే, నా జీవితం ఇంకంతే, ఆ నిర్ణయం ఆవిడ తీసుకుంది. కానీ గత అక్టోబర్ నెల ప్రార్థిద్దామనండి కార్యక్రమంలో ఆమె కలిసి ప్రార్థన చేసినప్పుడు, దేవుడా, నేను నిన్ను 100% విశ్వసిస్తున్నాను దేవుడా, ఆ విధంగా చెప్పి ప్రార్థన చేశారు. ఆమె విశ్వసించినట్టే దేవుడు ఆవిడికి అద్భుతం చేసి ఈరోజు మన ముందు సాక్ష్యంగా నిలిపియున్నారు. నాకు ప్రియమైన యెహోవా పిల్లలారా, ఎంత పెద్ద దారుణమైన సమస్య కావచ్చు, చాలామంది వైద్యులు విడనాడబడిన పరిస్థితి కావచ్చు, మీరు కూడా ఒకవేళ ఆ తల్లిగారులాగా నా జీవితం అంతే ముగిసిపోయింది అటువంటి పరిస్థితిలో ఉన్నారా? యేసు చెబుతున్నారు, లేదు, ఇక మీదటే నీకొక కొత్త ప్రారంభం, ఇక మీదటే నీ జీవితంలో మేళ్లు వస్తాయి. అందువల్ల కలత చెందకండి. ఈరోజు ఆ కొత్త మేళ్లు మీ జీవితంలో వస్తాయి. కొత్త అద్భుతాలను మీరు పొందుతారు. అంతే అనుకుంటున్నారా? లేదు, దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తారు. మనకొక దేవుడు ఉన్నారు. ఆయన మనల్ని చనిపోయేలా చేసే దేవుడు కాదు, చంపేసేటువంటి దేవుడు కాదు, మనల్ని బ్రతికించే దేవుడు. ఆ సహోదరుని జీవింపజేసిన వారు మీకు అద్భుతం చేసి మిమ్మల్ని జీవింపజేస్తారు. ఇంకొక సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. తిరుచికి చెందిన అద్భుతమైన సహోదరి నాగవల్లి. పేరుని బట్టే తెలిసిపోతుంది ఆమె ఒక క్రైస్తవులు కాని ఒక కుటుంబానికి చెందినవారుగా ఉండొచ్చు. భయంకరమైన సమస్య, భయంకరమైన పోరాటం. అందరూ విడనాడబడిన పరిస్థితి, వైద్యం విడనాడబడిన పరిస్థితి, మొక్కిన దేవుళ్ళు వదిలేశారు, అందరూ విడిచిపెట్టారు. నాలుమావిడిలో జరిగేటువంటి తెరచిన ద్వారం ప్రార్థనకి వచ్చారు. క్షణంలో యేసు అద్భుతం చేసి సాక్ష్యంగా నిలబెట్టారు. ఆ సాక్ష్యాన్ని చూడండి. వారికి విడుదల ఇచ్చిన దేవుడు మీకు విడుదల ఇస్తారు. నా పేరు నాగవల్లి, తిరుచిలో ఉంటాం. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. నా భర్త ఎలక్ట్రీషియన్ పనిచేస్తారు. 15 సంవత్సరాల నుంచి చేతపడి వల్ల కష్టపడుతున్నాను. అమావాస్య పౌర్ణమి వస్తుందంటే నేను ఇంట్లో సరిగ్గా ఉండలేను. నైట్లో ఎలా అంటే 11 గంటల నుంచి 1 గంట వరకు నేను పిచ్చిదానిలాగా గట్టిగా ఆ పిశాచిని చూసి అరుస్తాను. పక్కన ఇంట్లో గట్టిగా అరిచి తలుపులు కొడతాను. వాళ్ళు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా భయపడ్డారు, పిచ్చి పట్టిందనుకున్నారు. బాగానే ఉన్నారు కదా, ఈ సమయంలో వచ్చి తలుపు కొడుతున్నారేంటి అనుకున్నారు. నేనే మాట్లాడుకుని నవ్వుకుంటాను. ఎప్పుడు మాట్లాడుతానో ఎప్పుడు నవ్వుకుంటానో నాకే తెలీదు. పిల్లలున్నారు, భర్త ఉన్నారు, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఆలోచన కూడా నాకుండదు. ఆవిడ తనలో తను లేకుండా ఎప్పుడు ఏదో ఆలోచనలోనే ఉండేది. మనం ఏం తింటున్నాం, ఏ పని చేస్తున్నాం, పిల్లలు ఏం చదువుతున్నారనే ఆలోచన లేకుండా ఉండేది. తినేటప్పుడు కూడా నేను సరిగ్గా తినేదాన్ని కాదు. నవ్వుతూ ఆ అన్నాన్ని కూడా నేను సరిగ్గా తింటున్నానని కూడా నాకు తెలిసేది కాదు. నేను అంతలా చాలా బాధపడ్డాను. రాత్రిపూట ఎవరిని నిద్రపోనివ్వదు. పడుకుందంటే అర్ధరాత్రి పూట లేచిపోయి నా దగ్గరికి వచ్చి నేను అక్కడ పడుకోలేకపోతున్నా. ఆ సమయంలో ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఆ పక్కనే ఉన్న గుడికి ఏదైనా బండి పట్టుకొని బస్సు పట్టుకొని వెళ్ళిపోతాను.
అక్కడ తీసుకెళ్ళి ఆ గుమ్మం ముందు పడుకోబెడితే అక్కడ పడుకోదు, తిరుగుతూ ఉంటుంది. నెలలో ఒకసారి కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు. నేను దాదాపు 13 సంవత్సరాలు ఇలా కష్టాలు పడ్డాను. నిద్ర లేకుండా కష్టపడటం వల్ల 13 సంవత్సరాలు నా లైఫ్లో నిద్రపోలేదు. అంతేకాకుండా మా ఆయన రోజు తాగేసి వచ్చేవారు. వచ్చారంటే నేను ఆయన్ని అలా చిత్త కొట్టేదాన్ని, డ్రెస్ అంతా చింపేసేదాన్ని. చాలా డ్రెస్సులు నాశనం చేశాను. ఆయన భోజనం తినేటప్పుడు భోజనాన్ని మొహం మీద కొట్టేదాన్ని. మా ఆయన కొంచెం సేపే కూర్చుని టీవీ చూస్తారు. ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకే టీవీ చూస్తారు. అది నాకు నచ్చదు. టీవీ చూడకూడదని చెప్తాను. ఆయన చూస్తారు, నేను పగలు కొడతాను. ఆయన ఎఫ్ఎం వింటారు, ఎఫ్ఎం కూడా పగలు కొడతాను. ఫోన్ చూస్తున్నారంటే చాలా ఫోన్లు పగలు కొట్టాను. దాదాపు 15 ఫోన్లు పగలు కొట్టాను. కోప్పడకూడదనుకుంటాను, ఏది పగలు కొట్టకూడదనుకుంటాను. నాకు తెలియకుండానే అది చేస్తాను. అది ఆ కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేను. అది ఎలా చేయాలనిపిస్తే అలాగే చేస్తాను. 6 నెలలుగా హాస్పిటల్కి వెళ్ళి మాత్రలు తీసుకుంటున్నాను. తీసుకున్నా కూడా ఎలాంటి సమస్య సాల్వ్ అవ్వలేదు. మా అమ్మ అలా పిశాచి పోరాటంతో బాధపడుతున్నప్పుడు నైట్లో పడుకోకుండా సమయపురానికి వెళ్తాము. 1 నెలలో చాలాసార్లు అక్కడికి వెళ్ళాము. అక్కడ పడుకోవడానికి చోటు లేకుండా రోడ్డు పక్కన పాక ఉంటుంది కదా, అక్కడ డ్రైనేజ్ దగ్గర, అక్కడ చెత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరే అలా పడుకునే వాళ్ళం. అలాగే చాలా రాత్రులు మేము అక్కడే గడిపేవాళ్ళం. నెలలో ఒక 10 రోజులు 5 రోజులు మాత్రమే ఇంట్లో ఉంటాం. మిగతా రోజుల్లో చూస్తే మేము గుడులకి వెళ్ళిపోతూ ఉంటాం. పాపం మా ఆయన నా గురించి చాలా బాధపడ్డారు. అప్పు చేసి, ఆయనకి వీలైనంత చేసి, నగలు తాకట్టు పెట్టి, పాత్రలు కూడా అమ్మేసేవారు. దాదాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టారు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో 2024లో సెప్టెంబర్ నెలలో 28వ తేదీన తెరిచిన ద్వారం ప్రార్థనకి వచ్చాం. అప్పుడు అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మోహన్ సి లాస్రస్ గారు చెప్పారు, ఇలాంటి పిశాచి మాట్లాడేది, చంపేస్తాను, భయపెట్టే ఆత్మ సమస్త ఉన్న వాళ్ళు ముందుకు రండి, మీకోసం ప్రార్థించబోతున్నానని చెప్పారు. ముందుకు వెళ్లి నుంచున్నాను. అప్పుడు ఆయన భారంతో ప్రార్థన చేసి చెప్పారు, కంట్రోల్ చేయకుండా ఫ్రీగా దాన్ని వదిలేయండి. మీరు కంట్రోల్ చేస్తే అది బయటికి రాదు. అప్పుడు నేను కూడా దాన్ని వదిలేయాలని చెప్పి, దేవుడు యేసు ప్రభువా, నిన్ను నమ్ముతున్నాను, అన్నయ్య చెప్తున్నట్టే నేను చేస్తున్నాను అలా అని చెప్పి నేను కంట్రోల్ చేసుకోకుండానే నేను అలాగా ఫ్రీగా ఉన్నాను. అప్పుడు నేను బాగా ఏడ్చాను, చాలా గట్టిగా అరిచాను. అప్పుడు వచ్చి, ఇంతవరకు నేను అలా అరిచిందే లేదు, అంత గట్టిగా నేను అరిచి, నిన్ను చంపకుండా వదిలేయను, నిన్ను చంపకుండా ఈ చోటు నుంచి నేను వెళ్ళను, నీలోంచి నేను వెళ్ళను అని చెప్పి అరిచింది. ఆ అరిచినప్పుడు ప్రార్థనతో అందరూ, పిశాచి పోరాడంతో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ఆ ప్రార్థనని కూడా చాలా ప్రయాసపడి, అంతలా ఆయన మా కోసం కష్టపడి తననే అప్పగించి మా కోసం ఆయన ప్రార్థన చేశారు. ఆ సమయంలో నాకే తెలియకుండా నేను పూర్తిగా వదిలేశానంటే ఒక చుట్టూ తిరిగి గట్టిగా అరిచి నన్ను కింద పడేసింది. కానీ అదేంటంటే, నేను కింద పడేటప్పుడు నాకు అది ఎలా కనిపించిందంటే, ఆత్మైన వారు వైట్ అండ్ వైట్ డ్రెస్ లో వచ్చి ఇలాగా నా వెన్నెముక ఈ వైపు ఉంది కదా, ఆ వెన్నెముకని ఆయన ఒక చేత్తోనే ఇలా పట్టుకున్నారు. అప్పుడు పిశాచిని ఇలా లాగి ఇలా కింద వేసి రైట్ సైడ్ కాలుతో తొక్కారు. అలా తొక్కిన తర్వాత అది లెగలేదు. నా శరీరం నార్మల్ అయింది. నేను ఈ లోకాన్ని కొత్తగా చూసినట్టు అనిపించింది. నేను ఆ బాధతోనే ఉన్నందువల్ల నాకు ఏది చూసినా తెలివి లేకుండా అలాంటి పరిస్థితుల్లో ఉండేదాన్ని కదా. కానీ ఆ క్షణమే, ఆ తొక్కిన క్షణంలోనే ప్రకాశంగా ఆ చోటుని కొత్తగా చూసినట్టు అనిపించింది. కొత్తగా ఈ లోకాన్ని నేను కొత్తగా చూసినట్టు అనిపించింది. అక్కడున్న జనాల్ని చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎలా చెప్పాలంటే, మనం ఆశపడింది మనకి తెలియకుండా వచ్చిందంటే ఎంత సంతోషపడతాం. నాకు దానికి మించి ఎక్కువ సంతోషం. అలాంటి సంతోషం నేను 15 సంవత్సరాల నుంచి అనుభవించలేదు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. చాలా రోజుల కష్టం, చేతుల నొప్పుల్లో, కాళ్ళ నొప్పుల్లో
చాలా ఫ్రీగా ఉన్నాను. నాకు ఆ భయం అనేదే లేదు. ఒంటరిగా మాట్లాడట్లేదు, నాలో నవ్వుకోవట్లేదు. తర్వాత నేను గొడవ పడటం లేదు, ఆయనతో పిల్లలతో గొడవ పడడం లేదు. ముందంతా బట్టలు ఉతకకుండా అలాగే చెరువులో వేసేదాన్ని, నిప్పంటిచ్చేసేదాన్ని. కానీ ఈ రోజంతా చూడండి, నేను 4 రోజుల బట్టలు ఒకేసారి ఉతికేస్తున్నాను, నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆ రూపం రావట్లేదు, నేను చూడట్లేదు. దాంతోనే అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది నాకు లేదు. ఎలా అంటే నా చెవులంతా కొత్తగా అన్నట్టు అనిపిస్తున్నాయి. ముందు శబ్దం వినిపించేది, ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ నాకు లేదు. బాగుంది. పూర్తి విడుదల. 15 సంవత్సరాలుగా పిశాచి పోరాటం నుంచి విడుదల ఇచ్చిన యేసు ప్రభుకి ధన్యవాదాలు. ఎంత పెద్ద అద్భుతం చూశారా? ఆ సహోదరి ముఖాన్ని చూశారా? ఎంత ప్రకాశవంతం. 15 సంవత్సరాలు అపవాది చీకటిలో ఉంచి అంత వేదన పరచాడు. 13 సంవత్సరాలు నిద్రలేదు. భర్తని కొట్టడం, అన్నీ పగలగొట్టడం, 6 లక్షలు ఖర్చు పెట్టినా విడుదల దొరకలేదు. కానీ దేవుణ్ణి తెలియని ఒక కుటుంబంలో పుట్టినా ఎవరో ఒకరు చెప్పారని అది విని ఈ మీటింగ్కి వచ్చి దేవుడు చెప్పిన మాటను ఆమె విన్నారు. ఒక్క క్షణంలో యేసు ఆ అపవాది తలని నలిపి ఆ కుమార్తెకు విడుదల ఇచ్చారు. ఈరోజు ఒక కొత్త జీవితాన్ని, కొత్త లోకాన్ని నేను చూస్తున్నా. ఆ విధంగా చెప్పేటువంటి ఒక విడుదలను దేవుడు వాళ్ళకిచ్చి సాక్ష్యంగా నిలిపి ఉన్నారు. ప్రియమైన యెహోవా పిల్లలారా, మీ కుటుంబంలో కూడా ఇటువంటి అపవాది పోరాటం వల్ల, చేతబడి కట్ల వల్ల, భయపెట్టే ఆత్మ వల్ల, ఆత్మహత్య ఆలోచన వల్ల బాధపడుతున్న పరిస్థితిలో మీరున్నారా? భయపడకుండా ఉండండి. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మనిషిగా అవతరించిన దేవుడు దేనికోసం అవతరించారు? అపవాది క్రియలను నాశనం చేయడానికి ఆయన అవతరించారు. దానికోసమే ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈ రోజు మీ కుటుంబంలో ప్రత్యక్షమవుతారు. ఈ రోజు మీ జీవితంలోనికి వస్తారు. ఎన్ని సంవత్సరాల అపవాది పోరాటమైనా సరే కలత చెందకండి. యేసునే చూస్తూ ఉండండి. యేసు మిమ్మల్ని విడిపిస్తారు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకొచ్చును, కాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని చెప్పిన దేవుడు మీకు జీవాన్నిస్తారు. సంపూర్ణమైన మంచి దీర్ఘాయుసుని ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చివరిగా ఒక సాక్ష్యాన్ని చూడబోతున్నాం. కేరళ రాష్ట్రంలోని ఇడికి జిల్లా నుంచి ఒక సహోదరుడు వచ్చి ఉన్నారు. గత విడుదల మహోత్సవంలో ఆయనకి అద్భుతం. ఆయన పేరు రవి. ఇప్పుడు మీరు ఆ సాక్ష్యాన్ని వీడియోలో చూడబోతున్నారు. వాళ్ళు నేరుగా కూడా ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడతారు. నా పేరు రవి. ఇడికి జిల్లా పూపారైలో ఉంటాము. నాకు 3 పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఏలకాయ తోటలో మేము పనిచేస్తాం. 38 సంవత్సరాలు నేను తాగుడికి బానిసయ్యా. ఒక రోజుకి 2 క్వార్టర్లు, అది సరిపోలేదంటే ఇంకో క్వార్టర్ కొని 3 క్వార్టర్లు తాగుతాను. తాగాడంటే మృగంలాగా. చేతులేమో వణుకుతాయి, కళ్ళు చూస్తే రక్తంలో ఉంటాయి, చూడ్డానికే భయంగా ఉంటుంది. హంతకుడి కన్నా మోసంగా ఉంటాడు. తాగకపోతే నాకు నరాల బలహీనత వస్తుంది. బుర్రంతా కూడా వేడెక్కుద్ది. చాలా అసహ్యంగా తిడతాడు. ఈతన్లా మాట్లాడేవాళ్ళు ఎవరూ ఉండరు. అంతలా మాట్లాడతాడు. మత్తు ఎక్కువైందంటే ఇంటికొచ్చి భార్యను కొడతాను. భోజనం పెట్టిందంటే అది బాగోపోతే దాని మొహం మీద పడేస్తాను. రెండవది, ఎవరైనా ఏదైనా మాట్లాడితే కత్తులు, కటారాలు తీసుకెళ్లి వాళ్ళని నరకడానికి వెళ్ళిపోతా. ఒక చేత్తో జుట్టు పట్టుకుంటారు, ఒక చేత్తో కత్తి పట్టుకుంటారు. చాలా సార్లు కట్ చేశారు. కర్రతో కొట్టేవాడు, తర్వాత తల మీద కూడా కొట్టాడు. టీవీ పగలగొట్టా, ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ పగలగొట్టేశాను నేను. ఈయన తాగడం వల్ల చాలా సార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ చాలా సార్లు తాగి ఇబ్బంది పెట్టడం వల్ల నాకు నేనే నిప్పంటించుకున్నాను. అప్పుడు ఆ సమయంలో కూడా నన్ను కాపాడకుండా, ఏం చేయకుండా అలాగే ఉన్నాడు. అప్పుడు మా అబ్బాయి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి 3 నెలలు ఉంచారు. అప్పుడు కూడా తాగడం మానలేదు. 6,000, 7,000 వారానికి సంపాదిస్తా. ఆ డబ్బంతా తాగేసి ఖాళీ చేస్తా. రాత్రిపూట నిద్రపోను. మా నాన్నకు ఒంట్లో బాలేదని ఊరికెళ్ళాను. ఓనర్ దగ్గర 15,000 తీసుకుని, మావయ్యకి ఒంట్లో బాలేదని 15,000 తీసుకుని ఇంట్లోనే ఉండి 15,000 పెట్టి మందు కొనుక్కుని ఇంట్లోనే తాగుతూ ఉన్నాడు. ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తుంటారు. నేను కిచెన్లోకి వెళ్ళి గ్లాసులో పోసుకొని తాగేసి కుటుంబ ప్రార్థనలో కూర్చుంటా. వాళ్ళని ప్రార్థన చేయనివ్వను. వాళ్ళని అసలు పాటలు పాడనివ్వను. నేను సినిమా పాటలు పాడతా. వాళ్ళు లేకపోతే కత్తి పట్టుకుంటా. కత్తితో నరకడానికి వెళ్ళిపోతా. ప్రార్థిద్దానండి కార్యక్రమం చూడనివ్వడు. వాళ్ళంతా ఒక మనుషులా?
వాళ్ళ ప్రార్థన అంతా నువ్వెందుకు వింటున్నావు అలా అని అనేవాడు. మా మావయ్య తాగేసొచ్చి నాతో అసహ్యంగా తిట్టినా కూడా నేను కోపం పడిందే లేదు. కోడల్ని కూడా నువ్వు తల్లివి కాలేవు, నువ్వు గొడ్రాలుగానే ఉంటావు అనేవాడు. నా కోడలు అది విన్నా కూడా పర్వాలేదు, మా మావయ్య బాగుంటే ఇది అలంతా చెప్పరు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు కదా, మా నాన్నన్నా నేను ఒప్పుకుంటాను కదా. మా నాన్నలాగే మా మావయ్య అని మా కోడలు దేవుళ్ళో ఉన్నందువల్ల ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మే నెలలో 2024 సంవత్సరంలో మా మావయ్యని మేము విడుదల ప్రార్థనకి తీసుకువెళ్ళాం. నాలుమావిడి వెళ్లి అక్కడ తాగలేనందువల్ల అక్కడ పేపర్లు తీసేవాడు. తిని వదిలేసిన ప్లాస్టిక్ ప్లేట్లు అది ఇది పేపర్లన్నీ తీసేవాడు. అవన్నీ తీసి సంచిలో వేసి స్నానం చేయకుండా అలా తిరుగుతూ అవి ఏరుకుంటూ అలా పిచ్చోళ్లాగే అక్కడ ఉండేవాడు. ఆ విడుదల మహోత్సవం 3వ రోజున నా కొడుకు నన్ను అక్కడికి బలవంతంగా తీసుకెళ్లాడు. అక్కడ మేము కుటుంబంతో ప్రార్థన చేశాం. ఆ ప్రార్థనలో మోహన్ లాసరస్ అయ్యగారు వచ్చి తాగుబోతుల కోసం ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడా, నేను ఈ తాగుడు నుంచి విడుదల పొందాలి, నేను ఈ తాగుడు అలవాటు నుంచి విడుదల పొందాలి యెహోవా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేశాను. నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మోహన్ అయ్య గారు నా పేరు చెప్పి పిలిచారు. మోహన్ అయ్య గారు నా పేరు చెప్పి పిలిచినప్పుడు నా ఒంట్లోంచి ఒక అపవిత్ర ఆత్మ నా ఒంట్లోంచి బయటికి పోయింది. బయటికి పోయిన వెంటనే కింద పడిపోయా. అపవిత్రాత్మ బయటికి పోయిన వెంటనే నాకు ఒక బలం, ఒక శక్తి, తెలివి అన్నీ నాలోకి వచ్చాయి. నేను బాగున్నా. అప్పుడు నా కుటుంబాన్ని చూసినప్పుడు నేను అంత సంతోషపడ్డా. ఏంట్రా ఇది, ఇంత పెద్ద చర్చికి నన్ను తీసుకొచ్చారు. ఆ విధంగా నా పెళ్ళాం పిల్లల్ని చూసి సంతోషపడ్డాను. కోపం తొలగిపోయింది. అటువంటి చెడు మాటలు తొలగిపోయాయి, చెడు ఆలోచనలు తొలగాయి. చక్కగా క్యాంటీన్కి వచ్చి భోంచేసాము, ఆనందంగా ఉన్నాం. తాగాలన్న ఆలోచన అస్సలు లేదు నాకు. ఆ ఆలోచన తొలగిపోయింది. ఈ గూడారానికి ఎందుకు తీసుకొచ్చావని అడిగిన వాడిని మళ్ళీ నేను అదే గూడారానికి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేశాను. నేను ఇప్పుడు మా ఆయన తాగట్లేదు, బాగానే ఉన్నారు. మా కోడల్ని బాగా చూసుకుంటున్నారు, మాతో బాగానే ఉన్నారు. 38 సంవత్సరాల్లో ఈ 4 నెలల్లో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను సంపాదించే డబ్బు వ్యర్థంగా ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు నా భార్యతో సంతోషంగా ఉన్నా. ఏ గొడవ లేదు, ఇబ్బందులు లేవు, చెడు మాటలు అస్సలు నేను మాట్లాడట్లేదు. నన్ను ఒక సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే కొట్టేస్తాననేవారు. ఇప్పుడు ప్రార్థన చేస్తేనే నీకు భోజనం అని అంటున్నారు. మా మావయ్య వచ్చి ముందులో ఇప్పుడు కోప్పడట్లేదు, అలా మాట్లాడట్లేదు, బాగా చూసుకుంటున్నారు. ఆయన బాగున్నారు. ఉదయం 4 గంటలు గుస్తున్నారు, 6 గంటల వరకు ప్రార్థన చేస్తారు. నైట్ 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేస్తారు. 38 సంవత్సరాల తాగుడు అలవాటు నుండి విడుదలైన యేసు ప్రభువుకి కోట్లాది కృతజ్ఞతలు. ఈ సాక్ష్యం ద్వారా అనేకులతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మన ముందుకు కుటుంబంతో వచ్చారు. ఆ బ్రదర్ ఆయన కుటుంబంతో కలిసి వచ్చారు. బ్రదర్, మీరు అయ్యా. చెప్పేదంతా నిజమేనా? నిజమేనయ్యా. మంచిది. ఎన్ని సంవత్సరాలుగా బానిసగా ఉన్నారు? 38 సంవత్సరాలుగా బానిసగా 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. అది వదిలేయాలని మీరు ప్రయత్నించారా? వదిలేయాలని నేను చాలా ప్రయత్నించాను, కానీ నేను వదలలేకపోయాను. కుదరలేదు. అంటే నన్ను నాలుమావిడికి నా కోడలు, కొడుకు, నా భార్య అందరూ కలిసి తీసుకొచ్చారు. ఆ తర్వాతే నేను మారడం ప్రారంభించాను. నన్ను తాకిన దేవుడు ఆ తాగుడు అలవాటు నుంచి పూర్తిగా మార్చారు. అన్నగారు ప్రార్థన చేసేటప్పుడు నేను ఏడ్చి, దేవుడా, ఈ తాగుడు నుంచి నేను విడుదల పొందాలి. వాళ్ళంత డబ్బు పెట్టి కొని తాగేవారు. అసలు నేను తాగుడు లేకుండా ఉండలేకపోయాను అయ్యా. ఆయన చెప్తున్నారు, ప్రయత్నించాను కానీ వదలలేకపోయాను. కుదరలేదయ్యా. కారణం ఏంటంటే ఆయన సాక్ష్యంలో చెప్పారు, దాంట్లో ఒక ఆత్మ, తాగమని చెప్పే ఒక ఆత్మకి ఆయన బానిసయ్యారు. ఆ ఆత్మ ఆయన్ని బానిస చేసింది. ఆ ఆత్మ బయటికి పోయిన తర్వాత ఆయనకి ఆ ఉద్దేశం లేదు. ఈరోజు ఒక
అద్భుతమైన మనిషిగా దేవుడు మన ముందు నిలిపి ఉన్నారు. ఏమ్మా, మీరు చెప్పారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారా? అవునయ్యా. ఆత్మహత్య చేసుకున్నారు. చేశాను. 10 సంవత్సరాలయ్యింది. ఓ, ఆ వేదన భరించలేక. అవునయ్యా. కానీ దేవుడు మీ ప్రాణాన్ని కాపాడారు. అవునయ్యా. మీ భర్త కోసం ప్రార్థన చేస్తారా? చేస్తానయ్యా. ప్రార్థిద్దారండి, చూస్తేనే ఆఫ్ చేస్తారు. ఎందుకు ఇది చూస్తున్నా అని చెప్పి నన్ను తిట్టేవారు. మంచి కోడల్ని మీకు దేవుడు ఇచ్చారు. తండ్రిలా ప్రేమించేటువంటి ఒక మంచి కోడలు. మీ మామగారి కోసం ప్రార్థన చేశారా? చేసామయ్యా. చూసారా, మీ ప్రార్థనను విని ఈరోజు కొత్త మనిషిగా దేవుడు నిలబెట్టారు. అద్భుతమైన యెహోవా పిల్లలారా, యేసుక్రీస్తు మనుష్యులను మార్చే దేవుడు. ఎటువంటి మనిషినైనా సరే ప్రకాశింపజేసేటువంటి దేవుడు. ఈ సహోదరుడికి అంత క్రూరమైన బానిసత్వం నుంచి విడుదల చేసి కుటుంబంతో సంతోషంగా నిలిపిన దేవుడు మిమ్మల్ని ఒక సాక్ష్యంగా నిలుపుతారు. ఆయన చేసింది ఒక్కటే, యెహోవాని నమ్ముకున్నారు, యెహోవా పాదాల వద్దకొచ్చారు, యేసు విడుదల ఇచ్చారు. కుమారుడు విడుదల ఇస్తే నిజంగానే విడుదల పొందుతారు. అదేవిధంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. సరే, ఇప్పుడు మనం యెహోవా యొక్క సువార్తను వినబోతున్నాము. మీ అద్భుతాన్ని ఎదురుచూస్తూ వేచి ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. యెహోవా ప్రియమైన రక్షకుడిగా ఉన్న యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దేనికోసం దేవుడు మనిషిగా ఈ లోకానికి రావాలి? ఒక సాక్ష్యం విన్నాం కదా. 38 సంవత్సరాలుగా మద్యపానం వల్ల వారి సంతోషాన్ని పోగొట్టుకుని, భార్య, పిల్లలు, కుటుంబంలో అందరి సంతోషం పోగొట్టుకుని బాధపడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ఒక విడుదలను ఇచ్చి ఈరోజు ఎంత సంతోషంగా జీవిస్తున్నారు కదా. దానికే యేసు వచ్చారు. యేసు ఎవర్ని మతం మారమని చెప్పలేదు, ఎవర్ని మతం మార్చలేదు. మనసును మార్చి, జీవితాన్ని మార్చి ఆశీర్వదించే ఒక దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే ఒక దేవుడు. 12 సంవత్సరాలుగా కీళ్లవాతముతో మూలపడి ఉన్న ఒక మంచి సహోదరి. 12 సంవత్సరాలు ఆలోచించి చూడండి, ఎంత కష్టపడి ఉంటారో చూశారా? ఆమె చెప్పేటప్పుడే విన్నాం, యేసు ఎంత అద్భుతంగా తాకి స్వస్థతనిచ్చి ఈరోజు ఆనందంగా జీవింపజేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలుగా చేతబడి వల్ల, ఆ దెయ్యం వల్ల బాధపడుతూ నిద్రే పట్టదట. ఆ పవిత్ర ఆత్మ అది వచ్చి నిలబడుతుంది, అది వచ్చి మాట్లాడుతుంది. 15 సంవత్సరాలు ఎంత కష్టం కదా. యేసు ఎంత అద్భుతంగా విడుదల ఇచ్చారు. పాపం నుండి విడుదల, వ్యాధి నుండి విడుదల, అపవాది కట్ల నుండి విడుదల. దానికి యేసు ఏమైనా టికెట్ పెట్టారా? ముందు పళ్ళెంలో డబ్బులు వెయ్యి, డబ్బులు తీసుకురా అలా అడిగారా? ఉచితము. యేసుక్రీస్తు వద్ద ఆశీర్వాదం పొందడమనేది అంతా ఉచితము. ఆయన దేనిని డబ్బు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అలా అడిగే దేవుడు కాదు. మీరు విన్నారుగా వారు చెప్పిన సాక్ష్యాలను. ఎవరి వద్ద యేసు అది అడగలేదు. ఉచితము, క్షమాభిక్ష ఉచితము, వ్యాధి నుండి స్వస్థత ఉచితము, అపవాది కట్ల నుండి విడుదల ఉచితము. ఎక్కడ ఒకరు డబ్బు డిమాండ్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి, అది దేవుడుగా అస్సలయ్యుండరు. దేవుడనేవారు మనుషులను పిల్లల్లాగా ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు కదా. అయితే మనం ఆయన పిల్లలం. పిల్లలకి మేలు చెయ్యడానికి తండ్రి డబ్బడుగుతారా? లేదు కదా. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి, దేవుడనేవారు మనల్ని ప్రేమించువారు, ఉచితంగా మనకు విడుదలను ఇచ్చువారు. ఆ యేసుక్రీస్తు ఈ 3 రకాలైన అద్భుతాలను చేసి సంతోషపెట్టినవారు. ఇటువంటి వేలాది 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 అద్భుతాలను ఈరోజుకి యేసు చేస్తున్నారు. అదే యేసే ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో, మీరు ఉన్న చోట, ఆస్పత్రిలో, ఒకవేళ మీరు సెల్ ఫోన్లు చూస్తూ ఉండవచ్చు, ట్రావెల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ యేసు ఉన్నారు. ఎందుకంటే యేసు అనే నామాన్ని మీరు విశ్వసించి చూస్తున్నందువల్ల మీ పక్కనే ఆయన ఉన్నారు. మీకు ఆయన అద్భుతం చేస్తారు. ఎందుకంటే మీకొక అద్భుతం ఈరోజు కావాలి. ఎవరో ఒకరికి విడుదల కావాలి. ఈరోజు మీకు విడుదల ఇస్తారు. ఎవరో ఒకరికి క్షమాభిక్ష, సమాధానము కావాలి. పాపం నుంచి ఆయన విడుదలను ఇచ్చి సమాధానము ఇస్తారు. ఎవరో ఒకరికి స్వస్థత కావాలి. దేవుడు స్వస్థత ఇస్తారు. ఏ అద్భుతమైనా సరే ఒకే దేవుడు యేసుక్రీస్తు మీకు అద్భుతాన్ని చేస్తారు.
అందువల్ల విశ్వాసముతో మీరు చూశారు కదా, వాళ్ళందరూ విశ్వసించి ప్రార్థించినప్పుడు యేసు అద్భుతము చేశారు. అందువల్ల విశ్వాసముతో యేసు నన్ను ప్రేమిస్తున్నారు, మా ఇంట్లో నా పక్కనే యేసు ఉన్నారు, నా ప్రార్థనను ఆయన గమనిస్తున్నారు అని విశ్వసించి, నా ప్రార్థనకి యేసు సమాధానం ఇస్తారని విశ్వసించి, యేసు అని ఆయన పేరు చెప్పి పిలిచారంటే అద్భుతము జరుగుద్ది. ఈ విధమైన అద్భుతాలను ఎందుకు దేవుడు ఈ అద్భుత మహోత్సవంలో చేస్తున్నారు? ప్రపంచమంతటా ఎన్నో దేశాలు, 120 దేశాలకు పైన ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఎన్నో భాషలు మాట్లాడేవారు పాల్గొంటున్నారు. ఎంతోమంది పరిచారకులు పాల్గొంటున్నారు. అందరూ కలిసి ప్రార్థిస్తున్నందువల్ల ఈ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉంది. దేవుడి విధంగా లక్షలాది మంది కలిసి ప్రార్థిస్తున్నందువల్ల ఆ ప్రార్థనలో దేవుని యొక్క శక్తి బలంగా వెల్లడవుతుంది. ఈరోజు దేవుడు మీకు చేస్తారు. అందువల్ల విశ్వాసముతో ఈరోజు నాకొక అద్భుతము జరుగుద్దని వేచి ఉండండి. అద్భుతాన్ని మీరు పొందుతారు. ఈ అద్భుతం కోసం ప్రార్థించడానికి ముందు మనం లేఖనం నుంచి ఒక వచనాన్ని ధ్యానించబోతున్నాము. నా చేతిలో ఉన్న లేఖన పుస్తకం దేవుని యొక్క వాక్యము. ఇందులో దేవుని వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి. మనుషులు మాట్లాడే మాటలను దేవుడు రాయించి ఉన్నారు. ఎందుకంటే యథార్థమైన సంఘటనలను మనము తెలుసుకోవాలి అన్నందుకోసం. అందులో దేవుని వాక్యాలంటూ యెహోవా మాట్లాడిన, యేసు మాట్లాడిన వాక్యాలు అందులో నిండి ఉన్నాయి. ఆ వాక్యాలను మనము ధ్యానించే ప్రార్థించబోతున్నాము. అందువల్ల ఈ రోజున మనం ప్రతి నెల ఈ అద్భుత మహోత్సవములో యేసు ఎటువంటివారు అనే విషయాన్ని మనం వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాము. యేసు ఎటువంటివారు, దేవుడు ఎటువంటివారుగా ఉంటారు, ఆయన ప్రేమ గలవారు, మనసులో దయగలవారు, జాలిగలవారు, ఆయన ఆశ్చర్యమైన వారు, అద్భుతాలను చేయువారు, సమాధానకర్త. ఈ విధంగా ఎన్నో పేర్లు ఆయనకు లేఖనంలో చెప్పబడి ఉన్నాయి. ఆయన పేర్లు ప్రతి ఒక్కటి ఆయన యొక్క శక్తి, ఆయన అద్భుతాలను వెల్లడిస్తున్నాయి. ఆయన చేసిన పనులు, ఆయన ఓదార్చేటటువంటి దేవుడు, ఆయన మనస్సుయందు దయగల దేవుడు. ఆ ప్రతి ఒక్కటి మన యొక్క ఆశీర్వాదం కోసమే, మనతో సంబంధించినవే. ఈ రోజున కూడా లూకా 19వ అధ్యాయములో 3వ వచనంలో లేఖనంలో చెప్పబడి ఉన్నది. యేసు యెరిగో అనే పట్టణము గుండా వెళ్ళేటప్పుడు ఆ పట్టణానికి ఆ పట్టణం గుండా వెళ్ళేటటువంటి సమయము ఒక వ్యక్తి, జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తి, వాడు యేసు ఎటువంటివారు అని చూడాలని ఆశతో వెతుకుతున్నాడు. ఆయన గురించి చాలా విన్నాడు, అందరూ చెప్పారు. ఇప్పుడు మీరు విన్నారు కదా, యేసు అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థత ఇస్తున్నారు, విడుదల ఇస్తున్నారని. వాడు చాలా విన్నాడు. వాడిలో ఎటువంటి ఆశ వచ్చిందంటే, నేనే ఆయన్ని చూడాలి, ఆయన ఎటువంటివారు అని. ఆ విధమైన ఆశ వాడిలో వచ్చింది. అందువల్ల ఆయన్ని చూడాలని ఆశపడి, వాడు పొట్టివాడుగా ఉన్నందువల్ల ఆ జనాల మధ్య చూడలేకపోయాడు. అందువల్ల యేసు ఈ మార్గంలోనే కదా వస్తారు అని ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుని ఆయన్ని చూద్దామని ఆశపడ్డాడు. యేసు వాడి పేరు చెప్పి పిలిచి, మీ ఇంట్లో నేను ఉండాలి, జక్కయ్య రా, ఈ విధంగా పిలిచి వాడింటికి వెళ్ళిపోయారు. వాడికి చాలా ఆశ్చర్యం, సంతోషము. నా పేరు కూడా ఆయనకు తెలుసు, నా ఇంటికి వస్తానని చెబుతున్నారు, ఈయన ఆశ్చర్యమైన వారే అని ఆనందంగా తీసుకుని వెళ్ళాడు. అప్పుడు జనమంతా చెబుతున్నారు, ఈ ఊర్లోనే వీడే పాపి, ఈ ఊర్లోనే దుర్మార్గమైన వాడు వీడే. డబ్బు 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 అని డబ్బుని బోల్డంతా సంపాదించాడు, పదవిని తప్పుగా ఉపయోగిస్తున్నాడు, పన్ను వసూలు చేస్తున్నాడు. వాడు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేస్తున్నాడు, ప్రభుత్వానికి పన్ను వసూలు చేసి ఇస్తున్నాడు. ఆ విధంగా ప్రజలని బాధ పెడుతూ మోసం చేస్తున్నవాడు అని ఆ ఊర్లో ఉన్నవాళ్లు ఎవ్వరూ వాడిని గౌరవించరు, ప్రేమించరు. అందువల్ల ఊర్లో ప్రజలందరూ చెబుతున్నారు, ఏంటిది అసలు, యేసు ఈయన ఇంటికి వెళుతున్నారు, వీడే ఊరు మొత్తానికి పాపాత్ముడు. ఊళ్ళో ప్రజలు చెబుతున్నారు, బైబిల్లో రాసి ఉంది. అప్పుడు యేసు ఏమీ చెప్పలేదు. యేసు పాపులకి స్నేహితుడు అని పిలువబడ్డారు. ఆయన మీద వెయ్యబడ్డ నింద అది. ఈయనేంటి పాపులతో కూర్చుని తింటున్నాడు,
పాపులతోనూ దుర్మార్గులతోనూ ఈయన ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడు, పాపులకి మిత్రుడిగా ఉన్నాడు. ఆ విధంగా యేసు మీద అటువంటి ఒక నింద ఉండేది. ఆయన పాపులకి స్నేహితుడు అని పిలువబడ్డారు. నేను పాపి, నాకు అర్హత లేదు, మా ఇంటికి దేవుడు రాలేడు, ఆయన్ని నేను పిలవడానికి నాకు అర్హత లేదు అనుకుంటున్నారా? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ ఫ్రెండుగా మిమ్మల్ని ఆయన తలంచుకుంటారు. పాపులకి స్నేహితుడైనా ఆ ఊరంతా చెబుతుంది వీడు పాపాత్ముడు అని. వాడింటికి యేసు వెళతానని వెళుతున్నారు. వాడు మారు మనసు పొందుతున్నాడు, వాడి పాపాన్ని ప్రకటిస్తున్నాడు. ఇంతవరకు నాకంటూ బోల్డంతా ఆస్తిని చేర్చాను, నేనికపై పేదలకు సగము ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 తిరిగి ఇస్తానంటున్నాడు. అందరి మధ్య ఊరు మధ్యలో యేసు వాణ్ణి చూచి, జక్కయ్యా ఇలా రా, సగం ఆస్తిని పేదలకు ఇచ్చెయ్యి, చాలామంది దగ్గర అన్యాయంగా తీసుకున్నావు కదా, వాళ్ళకి 4 తిరిగి ఇవ్వమని యేసు చెప్పలేదు. యేసు ప్రసన్నత వాడి జీవితాన్ని మార్చేసింది. అదే యేసు. ఆయన పరిశుద్ధ ప్రసన్నతే మన జీవితంలో పరిశుద్ధతను తీసుకువస్తుంది. అదే నిజమైన దేవుడు చేసేటటువంటి ఒక కార్యము. చూసారా, యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత ఒక మార్పును తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సంఘటనలో యేసు ఎటువంటి వారు, ఇందులో ఒక కార్యము చెప్పబడి ఉంది చూడండి. యేసు ఎటువంటి వారు అని 10వ వచనము చూడండి. లూకా 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని, అంటే నేనే వచ్చానని దేవుడు చెబుతున్నారు. అంటే నశించిన దానిని వెతికి రక్షించువారు దేవుడు. యేసు ఎటువంటి వారు? నశించిన దానిని వెతికి వచ్చి రక్షించువారు. ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. మీరు ఉన్న చోట, మీరు నివసించే చోట మిమ్మల్ని వెతుకుతున్నారు. తాగి తాగి జీవితాన్ని నాశనం చేసుకునే అవమానంతో కూర్చుని ఉన్నారు కదా, మిమ్మల్ని ఆయన వెతుకుతున్నారు. రహస్య పాపాలతో, మద్యపానముతో, మత్తు పదార్థాలతో బానిసగా మారి బయటకు తెలియకుండా తప్పుడు మనసాక్షితో భయపడుతూ కూర్చుని ఉన్నారు కదా, మిమ్మల్ని ఆయన వెతికి వచ్చారు. నిందలు, అవమానాలు, వ్యాధులు, వేదనలు, జీవితమైపోయింది, ఇక చచ్చిపోతే మంచిదని అనుకుంటున్నారు కదా, మిమ్మల్ని వెతుకుంటూ వచ్చారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినవారు యేసుక్రీస్తు. ఆయన ఈ ప్రపంచంలో దేవుడు. ఒక్కరూ కలవకూడని వెలుగులో నివాసముంటున్నారు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేడు, ఎవడునూ చూడనేరడు అని 1 తిమోతికి 6:16 దేవుడి గురించి బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అంత గొప్ప దేవుడు, ఆయనను ఏ మనిషి తన శారీరకపు కనులతో చూడలేడు. అంత తేజస్సుగల వెలుగు, ఆత్మ అనేవారుగా ఉన్నారు. అయితే మనిషికి తనను ప్రత్యక్షపరచాలి అంటే మనలాంటి సాధారణమైన మనిషిగా వస్తేనే మనుషులు ఆయన దగ్గరకు వెళ్ళగలరు. అందువల్లనే తన మహిమను వదిలేసి పేదవాని రూపము ధరించి ఈ లోకానికి సాధారణ మనిషిగా వచ్చారు అని ఆయన గురించి లేఖనంలో చెప్పబడి ఉంది. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారు? ఎన్నో కార్యాలు ఆయన గురించి మీరు చదవవచ్చు. 1 తిమోతికి 1:15 చదివితే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాను, పాపులను రక్షించుటకు అని ఒక వచనము చెబుతుంది. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో బైబిల్ ఏం చెబుతోందంటే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. వాడి క్రియలను నాశనము చేస్తున్నందువల్లే చూశారుగా అపవాది పిడికిల నుంచి విడుదల ఇస్తున్నారు. ఆయన వచ్చి వాడి క్రియలను నాశనము చేశారు. ఆ విధంగా లేఖనంలో చూస్తున్నాము. మత్తయి 20:28 చెబుతున్నారు, నేను జనాన్ని రక్షించడానికి నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను, నా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. మరణించడానికి పుట్టినవారు యేసు. ఆయన పుట్టడానికి ముందే 600 సంవత్సరాలకు ముందే దేవుడు మనిషిగా వస్తారు. ఆయన కన్య కడుపులో పుడతారు. ఆయన బాధలు పడి రక్తము చిందించి మన కోసము మరణిస్తారు అని బైబిల్లో చెప్పబడి ఉంది, ప్రవచనముగా ముందుగానే. అయితే మరణించడానికి పుట్టినవారు యేసు. ఎందుకు దేవుడు మరణించాలి? దాన్ని జాగ్రత్తగా వినండి, నేను మీకు చెబుతాను. అయితే దానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందులో ఒక కార్యమే ఈ వచనం చెబుతోంది. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. ఏం నశించిపోయింది? దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు లేఖనంలోని మొదటి పుస్తకం ఆదికాండములో ఎలా ఈ లోకాన్ని దేవుడు సృష్టించారు,
మొదటి మనిషి అయిన ఆదామని అవ్వని ఏర్పరిచి దేవుడు వారిని ఏతేను అనే తోటలో ఉంచారు. మనిషికి ఏ లోటు లేదు, ఏ భయము లేదు, వ్యాధి లేదు, వేదన లేదు, మరణము లేదు, భయము లేదు, సంతోషంగా జీవించాలి, వీళ్ళు నా పిల్లలు. అటువంటి ఒక ప్రేమతోనే దేవుడు మనిషిని ఆ ఏతేను తోటలో ఉంచారు. అప్పుడు మనిషికి ఎలాంటి లోటు లేదు. సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు వాళ్లతో మాట్లాడడానికి ఆయనే దిగి వస్తారు. రోజు వచ్చి వాళ్లతో మాట్లాడతారు, నడుస్తారు. నా పిల్లల్లారా అని మాట్లాడతారు. వాళ్ళని తండ్రిలాగా ప్రేమించి వాళ్ళు ఆయన చేయి పట్టుకుని నడుస్తారు. ఇంత సంతోషమైన ఒక జీవితాన్ని మనిషికి అమర్చి ఇచ్చారు. కాని అపవాది అనేవాడు, సాతాను అపవాది అని చెప్పబడేవాడు, మోసం చేసి వంచన చేసి అవ్వని మోసం చేసి పాపం చేసేలా చేశాడు. మాట వినకుండా చేసేశాడు. అది దేవుని దుఃఖపరిచింది. పాపము దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. పాపము చిన్న పాపము, పెద్ద పాపము అని లేదు. పాపము పాపమే. అది మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన ఒక దేవుడు. అయితే వీళ్ళు పాపం చేసిన తర్వాత నష్టపోయారు. మానవ జాతి నష్టపోయిన కార్యములలో మొదటిది దేవునితో ఉన్న ఐక్యతని మనిషి పోగొట్టుకున్నాడు. ఇక దేవునితో ఐక్యతగా ఉండలేకపోయాడు. ఇక దేవునితో చేపట్టుకుని నడవలేకపోయాడు. పాపము చేసినందువల్ల విభజన ఏర్పడింది. దేవునితో ఉన్న ఐక్యతను మనిషి పోగొట్టుకున్నాడు. అందువల్ల సమాధానాన్ని వాడు పోగొట్టుకున్నాడు. దాని పర్యవసానంగా వ్యాధులు రావడం ప్రారంభమయ్యాయి. ఆరోగ్యాన్ని వాడు పోగొట్టుకున్నాడు. ఆ పాపము నిమిత్తము శాపము ఏర్పడినందువల్ల శాపము నిమిత్తము ఆశీర్వాదాన్ని వాడు పోగొట్టుకున్నాడు. దాని నిమిత్తము భయము మనసులోనికి వచ్చినది. ఇప్పుడు ధైర్యాన్ని వాడు పోగొట్టుకున్నాడు. ఈ విధంగా మనిషి పాపము చేసిన నిమిత్తము చాలా నష్టాలు మనిషికి వచ్చాయి. అవే ఈరోజు వరకు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. భయము, వ్యాధి, శాపము, బాధలు. అందువల్లే సంపూర్ణమైన ఆశీర్వాదము లేకుండా నష్టాల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాము. ఇవాళ మిమ్మల్ని ఆలోచించుకుని చూడండి. మీరు సమాధానాన్ని పోగొట్టుకున్నారు. మీ కుటుంబ సంతోషము పాపము నిమిత్తము నష్టపోయింది. మీ శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. మీ రాబడిని పోగొట్టుకున్నారు. మీ మనోధైర్యాన్ని పోగొట్టుకున్నారు. మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న భయం, కలత ఆలోచించి చూడండి. చాలా విషయాల్ని మనిషి పోగొట్టుకున్నాడు. బయటికి చెప్పలేకపోయినా వాడిలో కనిపిస్తుంది ఒక బాధ, ఆ వేదన. దేవుడు దాన్ని చూసే నష్టపోయిన ఈ మనిషి జీవితములో వాడు నష్టపోయిన దాన్ని తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు. నేనేగా వాళ్ళని సృష్టించాను. అపవాది మోసం చేసి వాళ్ళని పాపము చెయ్యనిచ్చి వాళ్ళ జీవితంలో నష్టాన్ని తీసుకువచ్చాడు. నేను మళ్ళీ వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వాలి. నేను వారిని వెతికి కనిపెట్టి ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అనే దేవుడు మనిషిగా అవతరించి వచ్చారు. దానికే యేసు వచ్చారు. నశించిపోయిన దాన్ని వెతకడానికి, రక్షించడానికి మనిషిని వెతుక్కుంటూ వచ్చి వాడికి నశించిపోయిన మేళ్లని తిరిగి ఇవ్వాలి. అందుకొరకే ఈ లోకానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ పరిచర్య చేసిన రోజుల్లో చూడండి. యేసు పరిచర్య చేసిన రోజుల్లో ఒక పాపాత్మురాలు వస్తుంది. అది లూకా 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆమె సంతోషాన్ని పోగొట్టుకుంది, సమాధానాన్ని పోగొట్టుకుంది, పరిశుద్ధతను పోగొట్టుకుంది. దేవుని పాదాల మీద పడి ఏడుస్తుంది. ఆమె పోగొట్టుకున్న పరిశుద్ధతను, ఆమె పోగొట్టుకున్న సమాధానాన్ని ఆమెకు దేవుడు ఇచ్చి ఆమెను క్షమించి సమాధానముతో పంపిస్తున్నారు. నశించిపోయిన దాన్ని తిరిగి ఇచ్చారు. మత్తయి 8వ అధ్యాయంలో చదివేటప్పుడు కుష్ఠవ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి వచ్చాడు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. అందువల్ల దేవుని వద్దకు వచ్చి ఒక ప్రాధేయపడుతూ ప్రార్థన చేశాడు. మీకు చిత్తమైతే నన్ను శుద్ధపరచడం మీ వల్లగును. యేసు వాణ్ణి చూసి జాలిపడుతున్నారు, మనసులో బాధపడుతున్నారు. అయ్యో, వీడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చి సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చి ఆనందింపజేశారు. అపవాది చేత బాధింపబడ్డ కొడుకు కొరకు ఒక తండ్రి వస్తున్నాడు. ఒక దెయ్యం నా కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తుంది, నా కొడుకుని కాపాడండి అంటున్నాడు.
ఆ దెయ్యం వాడి ప్రాణాలు తీయాలని పోరాడుతుంది. అందువల్ల వాడిలో భయం, కలత, ఏం జరుగుద్దో అటువంటి పరిస్థితి. నిద్ర పట్టట్లేదు, ధైర్యం పోయింది, నమ్మకం పోయింది, అన్నిటినీ పోగొట్టుకున్నారు. యేసు విడుదల ఇచ్చి ఆ కుమారుని తండ్రి చేతికి సంతోషంగా అప్పగించారు. పోగొట్టుకున్న సంతోషము, ధైర్యము అన్నీ వాళ్లకు వచ్చేశాయి. మనిషి పోగొట్టుకున్న దాన్ని వాడికి తిరిగి ఇవ్వడానికి, దేవుడు పోగొట్టుకున్న మనిషిని తనతో ఐక్యపరుచుకోవడానికి, దానికే దేవుడు మనిషిగా, యేసుగా ఈ ప్రపంచానికి వచ్చారు. మీరు చాలా నష్టపోయి ఉన్నారు. అందువల్ల ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నారు. నా కుమారా, నా కుమార్తె, నువ్వు పోగొట్టుకున్న పరిస్థితుల్లో బయటికి చెప్పలేక నీలోనే దాచుకుని కష్టపడుతూ వేదన పడుతూ ఉన్నావు. నీకోసమే నేను మనిషిగా ఈ లోకానికి వచ్చాను. ఆ విధంగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు చూశారంటే ప్రకృతికి మించిన విధముగా ఆయన క్రియ చేసి ఎన్నో కార్యాలను నా పరిచర్య మార్గములో 46 సంవత్సరాలు దేవుడు కృపతో, దయతో ఈ పరిచర్యలో నన్ను ఉపయోగిస్తూ వస్తున్నారు. అర్హత లేని నాకు ఈ భాగ్యమును ఇచ్చి నడిపించుట ఆయన కృప. అందులో చాలా ప్రకృతికి మించిన వ్యత్యాసమైన, నమ్మలేనటువంటి అద్భుతమైన కార్యాలను నేను చూసి ఉన్నాను. అటువంటి మనుషులను కలిసి ఉన్నాను. అందులో ఒక అద్భుతము నాకు గుర్తుకు వస్తోంది. నేను ఈరోజు ప్రార్థన చేసినప్పుడు దాన్ని దేవుడు గుర్తు చేసి దాన్ని ఉంచే మీతో మాట్లాడమని నన్ను ఆజ్ఞాపించారు. అప్పుడు ఒక మనిషి పోగొట్టుకున్నాడు. నాగర్కోయిల్ అని ఒక పట్టణము ఉంది. కన్యాకుమారి జిల్లాలో నాగర్కోయిల్ అనే పట్టణము. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన ఇది. అక్కడ ఒక వ్యక్తి, అతనికి ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతను పని చేసుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు, కుటుంబం చక్కగా ఉంది. సడన్గా స్నేహితులతో కలిసి తాగడం ప్రారంభించాడు. మద్యపానం షాపులున్నాయి కదా, మద్యపానము బాగా తేలిగ్గా దొరుకుతుంది కదా, తాగుడికి బానిసైపోయాడు. ఆ పాపం అతన్ని బానిసను చేసింది. తాగి 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 పాపము బానిస చేసినందువల్ల సంతోషము, నిజమైన సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. అతను తాగి వచ్చి భార్యని కొట్టడము, పిల్లల్ని కొట్టడము. ఎందుకంటే ఆ యొక్క మద్యపానము ఒక మనిషిని మృగంలాగా మార్చేస్తుంది. తన భార్య పిల్లల్ని కూడా ప్రేమించకుండా చేసేస్తుంది. ఎన్ని రోజులని వాళ్ళు భరిస్తూ ఉంటారు, దెబ్బలు తింటూ. చిన్నపిల్లలు భయపడుతూ, ఎందుకిలా చేస్తున్నావు నాన్న అని ఆ పిల్లలు అడిగే విధంగా అతను చేశాడు. సంపాదించిన డబ్బుని ఇంటికి తీసుకురావడం లేదు. తాగి మద్యపానపు మత్తులో ఇంటికి రావడం, డబ్బు ఇవ్వడం లేదు. కొట్టడము, భార్య పిల్లల్ని కొట్టడము. ఆ పిల్లలు ఎలా భరిస్తారు చెప్పండి? భరించి చూశారు. ఓపిక పట్టి చూశారు. అంతకుమించి భరించలేకపోయారు. దాంతోపాటు దెబ్బలు భరించలేకపోయారు. తినడానికి మార్గము లేదు. అందువల్ల ఆ భార్య ఇతనితో జీవించలేను అని చెప్పి తన పిల్లల్ని తీసుకుని తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అమ్మానాన్న దగ్గరికి వెళ్ళింది. అక్కడైనా నా పిల్లలు తింటారు, ఇతను భోజనం కూడా పెట్టట్లేదు అని. ఇప్పుడు అతను తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. తన భార్య పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. మొదట్లో చాలా సంతోషము, ఎందుకంటే భార్య ఉంటే తిట్టేది, ఆ విషయంగా భయపడుతూ ఉండేవారు కదా. ఇప్పుడు ఎవరూ కంట్రోల్ చేయట్లేదు. ఇష్టానికి తాగొచ్చు, ఇష్టానికి రావచ్చు, పోవచ్చు. కొద్ది రోజులు బాగానే అనిపించింది అతనికి. అందువల్ల తాగి రావడము, సంపాదించే డబ్బంతా దాంట్లోనే ఖర్చు పెట్టి రావడము. అడిగేవాళ్లు లేరు కాబట్టి కొద్ది రోజులు అలా గడిచింది. అంతే. ఇప్పుడు పనికి సరిగ్గా వెళ్లడం లేదు. శరీరము దెబ్బతినింది. తాగి ఇప్పుడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతని శరీర ఆరోగ్యము పోయినది. ఇప్పుడు పనికి వెళ్ళలేకపోతున్నాడు. తాగి మత్తులో ఉన్నందువల్ల పనికి సరిగ్గా వెళ్ళలేదు. వాళ్ళు చూశారు, నువ్వు పనికి రావు, అందువల్ల నిన్ను పని నుంచి తీసేస్తున్నామన్నారు. పని పోయింది. పని పోగొట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్కటిగా పోగొట్టుకుని పాపము ఒక మనిషిలో నష్టాన్ని తీసుకువస్తుంది. సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. భార్య పిల్లల్ని పోగొట్టుకున్నాడు. శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పనిని పోగొట్టుకున్నాడు. సంపాదన లేదు. ఏం చెయ్యాలి? ఇప్పుడు నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఇక జీవించలేము. మద్యపానము లేకుండా ఉండలేము. మద్యపానము కొనడానికి డబ్బు లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్నిటినీ పోగొట్టుకుని ఒంటరిగా నిలబడ్డ పరిస్థితి.
అలా పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఒకరోజు ఉదయాన్నే అతను లేచి కూర్చుని ఆలోచించి చూశాడు. నేను ఈ విధంగా తాగి నా ప్రశాంతత పోయినది. నా భార్య పిల్లల ప్రశాంతత పోయింది. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇక శరీరము చెడిపోయి వ్యాధి వచ్చేసింది. ఉద్యోగము పోయింది. సమాజంలో గౌరవము పోయింది. ఎవరు గౌరవిస్తారు? భార్య పిల్లల్ని కొట్టి తరిమేసి ఇలా ఉన్నావేంట్రా అని ఎవరు అతన్ని గౌరవిస్తారు? చుట్టుపక్కల గౌరవం పోయినది. అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఇక ఏముంది బ్రతకడానికి? చచ్చిపోదాము, నా జీవితం ఇలా అయిపోయిందే. ఆ విధంగా అనుకొని తనని తాను తెలుసుకున్నాడు. నేను ఈ తప్పు చేశాను, ఇటువంటి పాపం చేశాను కాబట్టే నాకు ఇన్ని బాధలు వచ్చాయి. ఇక నేనేం చెయ్యగలను? నేనన్నిటినీ పోగొట్టుకున్నాను. ఇక ఏదీ సరిచెయ్యలేను, అంతే. అందువల్ల నేను మరణించాలి. ఆ విధంగా అనుకొని ఉదయం సమయంలో అలా ఒంటరిగా కూర్చొని ఇంట్లో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక శబ్దం అతని చెవులకు వినిపించింది. అదే చెప్పాను, ప్రకృతికి మించిన విధంగా ఇటువంటి సంఘటనలు కొన్ని జరగడం నేను చూసి ఉన్నాను. ఒక శబ్దం ఆయన చెవులకు వినిపించింది. ఏం శబ్దం వినిపించింది? ఆకాశపు ద్వారానికి వెళ్ళు, అటువంటి ఒక శబ్దము. ఆకాశపు ద్వారానికి నువ్వు వెళ్ళు అని ఒక శబ్దం వినిపించింది. ఆకాశపు ద్వారమా? అదేంటది? వివరంగా చెవులకు వినిపిస్తుంది ఆ శబ్దము. మనసులో వినిపించడం కాదు, చెవులకు వినిపిస్తుంది ఆ శబ్దం. ఆకాశపు ద్వారానికి వెళ్ళు అలా వినిపించింది. ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది, ఆకాశపు ద్వారం అంటుంది. అంటే ఏంటి? ఆయనకు బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, వచనం ఏమీ తెలియదు కదా. ఆకాశపు ద్వారం అంటుందే అని మెల్లిగా లేచి పక్కన వీధిలో ఒక బంధువు ఉన్నారు. ఇది ఒక శనివారము, ఉదయాన్నే జరుగుతుంది. తెల్లవారుజామున ఆ శబ్దం వినిపించడం, వెంటనే అతను అలాగే లేచి పక్క వీధిలో వాళ్ల బంధువులు ఒకరు ఉన్నారు, తెలిసిన వాళ్లే, బంధువులే వాళ్ళు. అక్కడికి వెళితే వాళ్ళెక్కడికో బయలుదేరుతున్నారు. కుటుంబం మొత్తం ఎక్కడికో వెళుతున్నారు. ఇతను వెళ్ళి అక్కడ నిలబడి ఇతన్ని చూసిన వెంటనే వాళ్ళు కాస్త దుఃఖపడ్డారు. ఇలా జరిగిందే బాబూ అని. ఇతను చాలా బాధపడుతూ, నా జీవితం ఇలా అయిపోయింది, అన్నిటినీ నేను పోగొట్టుకున్నాను, ఈ పాపం వల్ల నేను మొత్తం నష్టపోయాను, ఇక నా జీవితం అయిపోయింది, నేను ఇక చావాల్సిందే. ఆ విధంగా నేను అనుకుంటూ ఉన్నప్పుడు తెల్లవారుజామున నాకొక శబ్దం వినిపించింది. ఆకాశపు ద్వారానికి వెళ్ళు అనే ఒక శబ్దం వినిపించింది. అంటే ఏంటి అని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యపడి, ఏం విన్నావ్? ఆకాశపు ద్వారానికి వెళ్ళు అని ఒక శబ్దం నాకు చెవిలో వినిపించింది. అంటే ఏంటో నాకు తెలియట్లేదు, అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చానన్నాడు. వాళ్ళు చెప్పారు, అక్కడికే మేము వెళుతున్నాము, మేమక్కడికే బయలుదేరి వెళుతున్నాము. అక్కడ ఒక 3 రోజులు ఒక మీటింగ్ జరగబోతుంది, ఒక కూడిక జరగబోతోంది, నాతో వస్తారా అని అడిగారు. ఆకాశపు ద్వారమని ఆ ప్రదేశం ఉందా? అవును, ఉంది. అక్కడికి వెళ్ళాలి. అది గురువారం ఉదయం. ఎందుకంటే అది 3 రోజుల మీటింగ్, మే నెలలో జరిగే ఆ విడుదల మీటింగ్ సమయంలో. అయితే 3 రోజులు మేము అక్కడికి వెళ్ళి ఉండి ప్రార్థన చేసి వస్తాము. ఆకాశపు ద్వారమని ఒక స్థలము ఉంది, అక్కడికే వెళుతున్నాము, మీరు వస్తారా అన్నారు. ఇతనికి ఆశ్చర్యం. నా చెవిలో ఆకాశపు ద్వారం, నువ్వక్కడికి వెళ్ళమని శబ్దం వినిపించింది. వీళ్ళు ఆకాశపు ద్వారానికి బయలుదేరి వెళుతున్నారు, అలా ఒక స్థలముందని చెబుతున్నారు, రమ్మంటున్నారు. సరే, నేను వస్తాను. ఏదో ఒక దారి నాకు దొరికింది. నా జీవితంలో ఒక మార్పుకి, ఆశీర్వాదానికి ఒక మార్గం దొరికింది. నేను వస్తానని చెప్పి ఆయన బయలుదేరొచ్చాడు. ఆ కుటుంబంతో వాళ్ళేమో ఫ్యామిలీగా వచ్చారు. 4వ వడిలో మన యొక్క దేవుని గూడారం పైన రాయబడి ఉంటుంది ఆకాశపు ద్వారము అని. విడుదల మీటింగు 3 రోజులు మే నెలలో. ఇతను వచ్చి ఆకాశపు ద్వారమనే మాటను చూసిన వెంటనే ఇతనికి చాలా ఆశ్చర్యము. ఎన్నడూ ఇక్కడికి రాలేదు, అటువంటి మాట వినలేదు. కాని ఈ శబ్దం నాకు వినిపించింది, ఆకాశపు ద్వారానికి వెళ్ళు అని. ఎవరు మాట్లాడి ఉంటారు? అదే యేసు. ఒక పాపాత్ముడైన వాడు అన్ని నశించిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఇక నా జీవితం అయిపోయింది, చచ్చిపోవాలని అనుకుంటున్నాడు. దేవుడు వాడిని ప్రేమిస్తున్నారు. యేసు వాడి మీద ప్రేమగా, అయ్యో, ఈ మనిషి నాశనమవ్వకూడదు, నేను నీకొక కొత్త జీవితాన్ని ఇవ్వగలను, ఆ విధంగా చెప్పి ఒక మార్గదర్శనాన్ని చూపిస్తున్నారు. ఆకాశపు ద్వారానికి వెళ్ళు. అతనిక్కడికొచ్చి ఇది చూసిన వెంటనే ఆశ్చర్యము. వేలాది మంది ప్రజలు వచ్చి ఉన్నారు. మీటింగ్ జరుగుతోంది 3 రోజులు. అతను ఇంతకుముందు ఇక్కడికొచ్చి చూడలేదు. మొదటి రోజున వార్త విన్నాడు.
ఏం జరుగుతుంది, దేవుడు ఆయన జీవితంలో ఎలా పనిచేశారు అనే విషయం అతను చెప్పాడు. ఆ కుటుంబం నాకు తెలుసు, నేను చూశాను, వాళ్ళు చెప్పడం నేనే విన్నాను. అప్పుడేమో మొదటి రోజు మీటింగ్లో కూర్చుని ఉన్నాడు. యెహోవా వచనము, లేఖన వచనం ద్వారా దేవుడు మాట్లాడారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28:13 బైబిల్లో చెప్పబడి ఉన్నది. ఒక మనిషి పాపాన్ని దాచి ఉంచి, వాడు దాన్ని దాచి ఉంచాడంటే బ్రతకడు, ఆ పాపం వాడిని నాశనం చేస్తుంది. కాని యేసు వద్ద ఆ పాపాన్ని ప్రకటించాడంటే, దేవుడా నేను పాపినే, నన్ను క్షమించండి, నాకు విడుదల ఇవ్వండి, అలా ప్రకటించి ప్రార్థన చేస్తే వాడికి యేసు దయ చూపుతారు, వాడిని క్షమించి వాడికి కనికరము చూపుతారు, వాడిని బ్రతికిస్తారు అన్నదే అర్థము. ఆ వాక్యము అతన్ని తాకింది. ప్రార్థనా సమయంలో అతను కన్నీరు కార్చి ఏడ్చాడు. నా పాపం వల్లే కదా నేను అన్నిటినీ పోగొట్టుకున్నాను. దేవుడా, ఈ మద్యపానపు అలవాటుకి చోటు ఇచ్చి నా సంతోషాన్ని, సమాధానాన్ని పోగొట్టుకున్నాను, నా భార్య పిల్లల్ని పోగొట్టుకున్నాను, నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడు. పాపం నుంచి మారు మనసు పొందాడు. తన పాపాన్ని ప్రకటించి దేవునికి చెప్పుకొని ఏడ్చి ప్రార్థన చేశాడు. మొదటి రోజు అతను ప్రార్థించినప్పుడు యేసు హస్తం అతన్ని తాకింది. అతనిలో ఉన్న ఆ పాపపు భారము తొలగిపోయింది. ఇప్పుడు చెప్పాడుగా, ఆ సహోదరుడు వచ్చి నా లోపల నుంచి ఏదో బయటకు పోయింది, అదే ఆ భారము అతని నుండి తొలగింది. పాపపు భారము, అతన్ని బాధపెడుతున్న పాపపు భారము అతని నుండి తొలగి ఒక సంతోషము, రక్షణ యొక్క సంతోషము, దానికి పేరే పాప క్షమాపణ సంతోషము, రక్షణ యొక్క సంతోషము అని బైబిల్లో చెప్పబడి ఉంది. అదే నిజమైన సమాధానము. ఆ క్షమాభిక్ష యొక్క సమాధానాన్ని యేసు ఇవ్వడాన్ని మీరు పొందడమే అదే ప్రపంచం ఇవ్వలేని, తీసుకోలేని నిజమైన సమాధానము. ఆ సమాధానము మనసులోనికి వచ్చింది. ఆయనకు తెలిసిపోయింది నా జీవితం మారిపోయిందని. మొదటి రోజున ఒక అద్భుతము జరిగింది. అతని లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆయన పోగొట్టుకున్న సమాధానాన్ని దేవుడు తిరిగి ఇచ్చారు. క్షమాభిక్షను ఇచ్చి, ఆ రక్షణ సంతోషాన్ని ఇచ్చి, పోగొట్టుకున్న ఆ సమాధానాన్ని మళ్లీ పొందుతున్నాడు. కొత్త మనిషిగా మారిపోయాడు. ఆ తాగాలి అన్న ఆలోచన తొలగిపోయింది. మద్యపానం గురించి ఇష్టం పోయింది. ఒక మార్పు. అదే యేసు చేసేటటువంటి పెద్ద అద్భుతము. ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చడము, వాడి హృదయాన్ని మార్చడము, ఆలోచనని మార్చడము, అది యేసు మాత్రమే చెయ్యగలరు. పాపపు ఆలోచనలు తీసుకురాగలడు అపవాది. పరిశుద్ధ ఆలోచనలుగా మార్చడం యేసు మాత్రమే చెయ్యగలరు. దేవుడు ఆయన్ని మార్చారు. ఇప్పుడు ఆయనకు గొప్ప సంతోషము. నా పాపాలన్నిటినీ దేవుడు క్షమించారు. ఇక తాగుడు ఆలోచన నాకు లేదు. ముందుగా గొప్ప సంతోషము ఆయనకు వచ్చింది. రెండవ రోజు మీటింగ్ అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఇప్పుడు రెండవ రోజు మీటింగ్లో ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయన శరీరము వ్యాధితో బాధపడుతూ ఉన్నది. ఈ తాగి పాపం వల్ల శరీరంలో ఒక వ్యాధి ఏర్పడి బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని వద్ద ప్రార్థన చేశాడు. నా పాపాన్ని క్షమించారు కదా, నా శరీరంలో ఉన్న వ్యాధిని తొలగించండి, నశించిపోయిన నా ఆరోగ్యాన్ని తిరిగి నాకు ఇవ్వండి దేవుడా, అలా ప్రార్థించాడు. ఆ రోజు మీటింగ్లో ప్రార్థించాడు. మేము ఆ సమయంలో నూనె రాసి ప్రజల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉంటాము. ఆ రెండవ రోజున ఆ విధంగా విశేషంగా వ్యాధిగ్రస్తుల స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని హస్తం అతన్ని తాకింది. 2000 సంవత్సరాల క్రితం యేసు కనికరపడి వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచిన యేసు ఈ రోజుకి అదే కనికరముతో జనాన్ని తాకి స్వస్థపరుస్తున్నారు. ఆయన చేతిలో అలా ఏముందండి విశేషమని అడిగారంటే 1 పేతురు 2:24 వ్రాసి ఉంది. ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలు ఉన్నాయి. ఆయన గాయాల చేత స్వస్థత పొందుతున్నాం. ఆయన గాయపడిన హస్తము తాకిన వెంటనే వ్యాధి మన నుండి తొలగిపోవును. ఆయన శిలువలో మన వ్యాధులను మోసి ఉన్నారు. 1 పేతురు 2:24 చెబుతుంది, మన పాపాలను క్షమించడానికి ఆయన శిలువలో పాపాలను మోశారు. మత్తయి 8:17 బైబిల్లో చెప్పబడి ఉన్నది.
ఆయన మన వ్యాధులను బలహీనతలను సిలువలో మోశారు, మన కోసం గాయాలను స్వీకరించారు, చేతికి మేకులు దించబడ్డాయి. ఆ మేకులు కొట్టబడ్డ గాయాలు ఇప్పటికీ యేసు చేతిలో ఉన్నాయి. ఆయన గాయాల చేత స్వస్థత పొందుతున్నామని వచనం చెబుతోంది. అయితే ఎందుకు ఆయన గాయపడిన బాధలను స్వీకరించారు? మనల్ని స్వస్థపరచడానికి. దాంట్లో ఒక శక్తి ఉన్నది. అందువల్లే యేసు తాకండి, యేసు స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తున్నాము. ఆయన స్పర్శని ఎంతోమంది తెలుసుకుంటున్నారు. నేను మరణపడకలో పడి ఉన్నప్పుడు యేసు హస్తం నన్ను తాకడము నాకు తెలిసింది. వెంటనే నా మరణకట్లు తొలగి నేను స్వస్థతను పొందాను. ఆయన గాయాలలో ఆ శక్తి ఉంది. ఆ సహోదరుణ్ణి దేవుడు తాకారు, వ్యాధి తొలగింది, మాయమైపోయింది. ఇప్పుడు శరీరంలో నశించిపోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. ఇప్పుడు ఇంకా గొప్ప సంతోషము, పాపము క్షమించబడి మనసులో గొప్ప సమాధానము, శరీరంలో వ్యాధి తొలగిపోయింది. ఇప్పుడు మంచి ఆరోగ్యము, గొప్ప సంతోషము. అదే యేసు, అదే యేసు. మీక్కూడా అలాంటి అవసరాలు ఉన్నాయి కదా. పాపం క్షమించబడాలి. ఈ పాపం నా మనసాక్షిని బాధపెడుతుంది. ఈ పాపము నన్ను వెంబడిస్తూ ఉన్నది. దాన్ని వదల్లేకపోతున్నాను. ఆ పాపపు ఆలోచన పోరాడుతుంది. యేసు విడుదల ఇవ్వగలరు. యోహాను 8:36 చెబుతుంది, యేసుక్రీస్తు విడుదల ఇస్తే నిజంగానే విడుదలవుతారు. ఈరోజు మీకు విడుదల, ఈరోజు మీకు పాపం నుంచి విడుదల, ఈరోజు మీకు క్షమాభిక్ష యొక్క సంతోషము మీరు పొందబోతున్నారు. ఎందుకంటే మీకోసమే ఈ లోకానికి మనిషిగా యేసు వచ్చారు. క్రైస్తవుల కోసం యేసు రాలేదు. యేసు పుట్టినప్పుడు క్రైస్తవులే లేరు. ఆ పిమ్మటే క్రైస్తవులు అని పిలువబడ్డారు. అయితే యేసు పుట్టినప్పుడు క్రైస్తవులు అనే ఒక కూటము లేదు. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందర్నీ పాపం నుండి విడుదల చేయడానికి, రక్షించడానికి యేసు వచ్చారు. మీకోసం, మీ పాపాన్ని క్షమించి పాపం నుండి విడుదల చేయడానికి యేసు మనిషిగా వచ్చారు. దానికే సిలువను మోశారు. మన పాపాలను తన మీద వేసుకుని సిలువను మోసి రక్తము చిందించి బలి అయ్యారు. ఎందుకంటే రక్తము చిందించకుండా క్షమాభిక్ష ఏర్పడదు. ప్రపంచంలో ఉన్న దాదాపు చాలా మతాలలో జంతువుల్ని బలి ఇచ్చి రక్తము చిందిస్తున్నారు. ఎందుకంటే రక్తము చిందించకుండా క్షమాభిక్ష ఏర్పడదు అని ఆ జంతువు మీద తమ యొక్క పాపాన్ని ఉంచి ఆ రక్తాన్ని చిందిస్తున్నారు. ఇది చాలా మతాల్లో ఉన్నది. కొందరు బహిరంగంగా చేస్తున్నారు, కొందరు రహస్యంగా చేస్తున్నారు. కానీ లేఖనం చెబుతుంది, రక్తము చిందించుట లేకుండా క్షమాభిక్ష ఏర్పడదు. అయితే జంతువు యొక్క రక్తము, మేక యొక్క రక్తము, కోడి యొక్క రక్తము, ఈ పక్షి యొక్క రక్తము మనిషి పాపాన్ని శాశ్వతంగా తీసివేయలేదు. ఆ సమయములో మనిషి తృప్తి కోసం ప్రతి సంవత్సరం బలి ఇచ్చి అందులో తృప్తి పొందుతున్నాడు. అది పాపం నుండి పూర్తిగా విడుదలను ఇవ్వలేదు. అందుకే దేవుడు మనిషిగా వచ్చారు. మనిషి రక్తము చిందించబడాలి, మనిషి పాపము క్షమించబడాలి, పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి, తప్పు చేయని రక్తముగా ఉండాలి. ప్రపంచంలో అటువంటి పరిశుద్ధమైన మనిషి లేడు. మనం పుట్టేటప్పుడు పాపముతోనే పుడుతున్నాము. అందుకోసమే దేవుడు మనిషిగా వచ్చి ఆయన పుట్టుకే పరిశుద్ధము, మగతోడు లేకుండా కన్యకి యేసుక్రీస్తు పుట్టారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఆయన పుట్టారు అని లేఖనంలో చూస్తున్నాము. దాని కారణం ఆయన బలి అవ్వాలి, ఆయన పరిశుద్ధుడుగా ఉండాలి. ఎటువంటి తప్పు ఆయన వద్ద ఉండకూడదు. అటువంటి ఒక పరిశుద్ధుడుగా జీవించాలి, తన రక్తాన్ని చిందించాలి. అందుకే యేసు వచ్చారు, తన రక్తాన్ని సిలువలో చిందించారు. దాని ద్వారా మనకి క్షమాభిక్ష, శాపం నుండి విడుదల. ఆయన గాయాల ద్వారా వ్యాధి నుండి అద్భుతమైన స్వస్థతనిస్తున్నారు. ఈరోజు మీకు ఇస్తారు. మీరది విశ్వసిస్తే ఆ అద్భుతాన్ని పొందుకొనగలరు, మీ జీవితంలో పొందగలరు. ఇప్పుడు రెండవ రోజున రెండవ అద్భుతము జరిగింది. ఇప్పుడు మూడవ రోజు, చివరి రోజు విడుదల మహోత్సవము. మూడవ రోజు చివరి రోజు. అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అతను ప్రార్థిస్తున్నాడు, దేవుడా, నా పాపాన్ని క్షమించి నాకు సమాధానాన్ని ఇచ్చారు, స్తోత్రములు. నేను పోగొట్టుకున్న సంతోషాన్ని ఇచ్చారు, స్తోత్రములు. నేను పోగొట్టుకున్న నా యొక్క శరీర ఆరోగ్యాన్ని ఇచ్చారు, స్తోత్రములు. నేను పోగొట్టుకున్న ఉద్యోగము నాకు కావాలి. నేను పని చేస్తేనే కదా తినగలను. అందువల్ల నాకు పని తిరిగి దొరికేలాగా చెయ్యండి. ప్రార్థన చేశాడు.
నేను పోగొట్టుకున్న నా కుటుంబం నాకు కావాలి, నా భార్య పిల్లలు నాకు కావాలి, నశించిపోయిన దాన్ని నాకు తిరిగి ఇవ్వండి అని 3వ రోజు కన్నీటితో యేసు వద్ద ప్రాధేయపడి ప్రార్థన చేశాడు. నా పాపం వల్లే పని పోగొట్టుకున్నాను, కుటుంబాన్ని పోగొట్టుకున్నాను, నన్ను క్షమించారు కదా, అయితే నాకు పని ఇవ్వండి, నా భార్య పిల్లల్ని నాకు ఇవ్వండి, నశించిపోయిన దాన్ని తిరిగిమ్మని కన్నీటితో ప్రార్థన చేశాడు. అతనిలో గొప్ప విశ్వాసము, నా ప్రార్థనను దేవుడు విన్నారు అని. వాళ్ళిక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం నాగర్కోయిల్ వెళ్లారు. ఇతను ఇంటికి వెళ్లి చేరడానికి ముందే అతని భార్యా పిల్లలు తిరిగి వచ్చేశారు. ఇతను ఇంటికి వెళ్లేటప్పటికీ వాళ్ళు ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. దేవుడు నశించిపోయిన కుటుంబ బంధాన్ని తిరిగి ఇచ్చారు, భార్యా పిల్లల్ని ఇచ్చారు, నశించిపోయిన పనిని తిరిగి ఇచ్చారు. ఇప్పుడు పని చేసుకుంటూ సంపాదించి తన భార్యా పిల్లలతో సంతోషంగా ఉండేలా దేవుడు చేశారు. అదే యేసు. దానికే ఆయన వచ్చారు. అందుకే యేసు ఈ లోకానికి మనిషిగా వచ్చి సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించి మరణానికి అప్పగించి బలిగా ఇచ్చారు మీకోసము. మీ జీవితంలో ఈరోజు పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నారు, సంతోషాన్ని పోగొట్టుకున్నారు, సమాధానాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో ఉన్న ఐక్యతను పాపము నిమిత్తము పోగొట్టుకున్నారు, కుటుంబ సమాధానం, బంధువులను పోగొట్టుకుని కుటుంబంలో గొడవలు, ఇబ్బందులు, సమాధానం లేని పరిస్థితి, మీ బిజినెస్లో మీరు నష్టాన్ని చవిచూస్తున్నారు, రాబడిని పోగొట్టుకున్నారు, పనిని పోగొట్టుకున్నారు, మీ శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, ఏదో ఒక నష్టం వల్ల మీ గౌరవ మర్యాదలను పోగొట్టుకుని ఇతరులకు పరిహాసంగా మారారు, ఒక వేదనతో నిలబడి ఉన్నారు. యేసు చెబుతున్నారు, నా కుమారా, నీకోసమే ఈ లోకానికి నేను మనిషిగా వచ్చాను. నా కుమార్తె, నీకోసమే నశించిపోయిన దాన్ని వెతకడానికి, రక్షించడానికి మనుష్య కుమారుడు యేసు వచ్చారు. దానికే నేను వచ్చాను. అయితే పోగొట్టుకున్న దాన్ని మళ్లీ నాతో కలుపుకోవడానికి, ఆ ఆశీర్వాదాన్ని మనిషికి ఇవ్వడానికి, సిలువలో మరణించడానికి నన్ను అప్పగించాను. ఎందుకంటే నేను బలి అవ్వకుండా ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వలేను, పరిహారం చెయ్యాలి కదా. ఆయనే పరిహారి. బైబిల్లో చెప్పబడి ఉంది, యేసుక్రీస్తు పరిహారిగా ఉన్న యెహోవా. ఈరోజు పాపానికి, శాపానికి ఒక దోషం కోసం డబ్బు ఖర్చు పెట్టాలి అని చేస్తున్నారు కదా. యేసే పరిహారి. నేనే నీ పరిహారిగా ఉన్న యెహోవా అని దేవుడు చెబుతున్నారు. అందుకే సిలువలో తన రక్తాన్ని చిందించి, కొట్టబడి, నలగొట్టబడి, తన శరీరాన్ని గాయపడుటకు అప్పగించి, ఆ సిలువలో ఒక పరిహారాన్ని ఏర్పరచుటకు మరణించి, 3వ రోజున జీవంతో లేచి, ఈ రోజుకి జీవంతో ఉన్నారు. ఆ యేసే మిమ్మల్ని కలుస్తున్నారు. ఈరోజు మీకొక అద్భుతము జరగబోతుంది. మీరు పోగొట్టుకున్న దాన్ని మళ్లీ పొందబోతున్నారు. మీ జీవితంలో నశించిపోయి వేదనతో బాధపడుతున్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి మీ దుఃఖాన్ని సంతోషంగా, ఆనందంగా మార్చబోతున్నారు. దానికోసమే ఈ సమయం. అందుకే ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. దేవుడా, నా జీవితంలోనూ ఇటువంటి ఒక అద్భుతాన్ని చెయ్యండి. నేను నశించిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను. నేను నష్టపోయిన దాన్ని నాకు తిరిగి ఇవ్వండి. ఆ విధంగా మీరు మిమ్మల్ని అర్పించి ప్రార్థించేటప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఈరోజే మీరు పొందబోతున్నారు. అయితే ఏ కార్యాన్ని పోగొట్టుకున్నారు, ఎందులో మీకు ఆశీర్వాదం కావాలి అనేదాన్ని మీరు ముందుగా తీర్మానించుకోవాలి. ఒకవేళ మీ పాపం నిమిత్తము పరిశుద్ధతని పోగొట్టుకుని ఉండవచ్చు. మీ పాపము నిమిత్తము దేవునితో ఉన్న ఐక్యతను పోగొట్టుకొని సమాధానాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు. నాకు మరలా ఆ పరిశుద్ధత కావాలి. నేను మళ్ళీ దేవునితో ఐక్యంగా ఉండాలి. నాకు మళ్ళీ ఆ సమాధానము కావాలి. పోగొట్టుకున్న దాన్ని యేసు నాకు తిరిగి ఇవ్వాలి. అలా ప్రార్థన చెయ్యాలి. నన్ను బాధపెట్టే ఆ పాపం నుండి విడుదల కావాలి. అలా ప్రార్థన చెయ్యాలి. రెండవది, మీ శరీరంలో వ్యాధి, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, స్వస్థతను పోగొట్టుకుని, ఒక నొప్పి, వేదన, బలహీనతతో మీరు జీవిస్తూ ఉండవచ్చు. దేవుడు మీకు నశించిపోయిన ఆరోగ్యాన్ని మీకు తిరిగి ఇస్తారు, స్వస్థతనిస్తారు. ఆయన గాయాల చేత మీరు స్వస్థత పొందుతారు. ఈరోజు ప్రార్థించేటప్పుడు అద్భుతము జరుగుద్ది. వాళ్ళు చెప్పారు కదా, కీళ్లవాతంతో బాధపడుతూ ఉన్నా ఆ సహోదరి 12 సంవత్సరాలుగా కీళ్లవాతముతో కూర్చుని పడుకుని వేదన, నర్రక వేదన యేసు తాకి గుణపరిచారు. ఆయన గాయాలచే గుణపరిచారు కదా.
మీకు చేస్తారు. ఏ వ్యాధి అయినను సరే, క్యాన్సర్ అయినను సరే ఆయన గాయాల చేత స్వస్థత పొందుతారు. ఆర్థరైటిస్, ఆస్తమా లేదా హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం ఏదైనా సరే, మీ ఎముకలు, నరాలు సమస్యలు, సైనస్ ప్రాబ్లం, చిన్నపిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి, చిన్నపిల్లలు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, చిన్నపిల్లలకి వ్యాధి వచ్చింది, ఎనీ టైప్ ఆఫ్ సిక్నెస్ జీసస్ కెన్ హీల్ యూ. ఆయన స్వస్థపరచగలరు. ఆయన సకల వ్యాధులను సిలువలో మోసి ఉన్నారు. మీరు విశ్వాసముతో నేను పోగొట్టుకున్న స్వస్థత నాకు కావాలి, ఆరోగ్యం నాకు కావాలి, మీరు నశించిపోయిన దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు, మీ గాయాల చేత నన్ను తాకి గుణపరచండి అని అడిగినప్పుడు అది జరుగుద్ది. మీ పిల్లలు, భార్య, భర్త, తల్లిదండ్రుల కోసం ఎవరికోసమైనా మీరు ప్రార్థించేటప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఒకవేళ మీ ఉద్యోగం పోగొట్టుకుని, మీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని, అప్పుల సమస్య, నిందలు, అవమానాలు, అటువంటి బాధల మధ్యలో మీరు ఉండవచ్చు. పిల్లల్ని పోగొట్టుకున్నారా? 2 సార్లు 3 సార్లు గర్భం ధరించి నేను పొందాలనుకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నానే, అబార్షన్ ఏర్పడిపోయింది, అవమానము, నింద, ఇక అంతేనా అని నీరసించిపోయి ఉన్నారా? నశించిపోయిన దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు, మీరు నశించిపోయిన పరిస్థితుల్లో మనోవేదనతో ఉన్నారు కదా, మిమ్మల్ని సంతోషపరచడానికి దేవుడు ఈరోజు అద్భుతం చేయడానికి మీతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించి ఆశీర్వదించి ఆనందింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయనే వెతికి వెళుతున్నారు. బైబిల్లో చూడండి, ఆయన్ని వెతికి చాలామంది వచ్చారు. ఆయన వెతికి వెళుతున్నారు. 38 సంవత్సరాలు వ్యాధితో ఉన్న ఒక మనిషి పడక మీద ఉన్నాడు. యేసు గురించి వాడికి తెలియదు, కానీ యేసు వాడిని వెతుక్కుంటూ వెళ్ళి, అయ్యో వీడు నశించిపోయాడు, సహాయం చేయాలని అద్భుతం చేశారు. యేసు వెతుక్కుంటూ వెళుతున్నారు. సమరయాలో బావి దగ్గర ఒక స్త్రీ సమాధానాన్ని పోగొట్టుకుని, పాపము చేత మలినపడి ప్రశాంతతను పోగొట్టుకుని వచ్చిన కుమార్తెకి ఆమె పోగొట్టుకున్న సమాధానాన్ని ఆమెకి ఇవ్వాలని యేసే నేరుగా వెళ్లి మాట్లాడారు. ఆమెకు ఆ క్షమాభిక్ష యొక్క సంతోషాన్ని ఇచ్చి ఆనందింపజేశారు. దేవుడే వెతుక్కుంటూ వెళ్ళి నశించిపోయిన జనాన్ని వెతికి కనిపెట్టి వారిని ఆశీర్వదించడం లేఖనంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని వెతుక్కుంటూ యేసు మీ ఇంటికి వచ్చారు. మీరు ఉన్న చోటికి మీ పక్కనే వచ్చి ఉన్నారు. ఎందుకంటే మీకొక అద్భుతం కావాలి. మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి. మీ జీవితంలో ఒక సమస్య ఉన్నది, మనసులో ఒక సమస్య ఉన్నది, శరీరంలో సమస్య ఉన్నది. దేవుడు మీకు ఒక అద్భుతము చేసి ఆనందింపజెయ్యాలి, దుఃఖాన్ని మార్చాలి. దానికే యేసు వచ్చారు. ఇప్పుడు ఆయన్ని చూస్తూ మనం ప్రార్థించబోతున్నాం. ఈ యేసు ఎటువంటి వారో తెలుసుకున్నారు, ఆయన గురించి మీరు తెలుసుకున్నారు. నశించిపోయిన దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు, ఆయన మీ జీవితంలో ఈ అద్భుతాన్ని చెయ్యబోతున్నారు. మనం ఒక్కొక్కటిగా ప్రార్థించబోతున్నాము. మొదటిది, మీ వద్ద నశించిపోయిన పరిశుద్ధతను మీరు పొందాలి. అంటే పాపం నిమిత్తము నశించిపోయిన సమాధానాన్ని తిరిగి మీరు పొందాలి. దానికోసం ప్రార్థన, క్షమాభిక్ష కావాలి, పాపం నుంచి విడుదల కావాలి. రెండవది, నశించిపోయిన శరీర స్వస్థతను తిరిగి పొందాలి. మీ శరీరంలో స్వస్థత ఏర్పడాలని ప్రార్థించబోతున్నాం. మూడవది, అపవాది చేత బాధపడుతూ నశించిపోయినా ఆ ధైర్యము, నమ్మకము అదంతా పోగొట్టుకున్నారు. భయము, మరణ భయము, ఆ కలత, అందులో మీరు పోగొట్టుకున్న ధైర్యం, నమ్మకాన్ని తిరిగి పొందబోతున్నారు. ఇంకా పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, గర్భపు ఫలాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, బిజినెస్ పోగొట్టుకుని ఉండవచ్చు, పనిని పోగొట్టుకుని ఉండవచ్చు, ఆస్తులు పోగొట్టుకుని ఉండవచ్చు, మీ గౌరవ మర్యాదలు పోగొట్టుకుని ఉండవచ్చు. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మీకు తిరిగి ఇచ్చే విధంగా ప్రార్థించబోతున్నాం. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. నేను మోకాలు వేసి శ్రద్ధగా దేవుని సమూహంలో మనం ఒక్కొక్క కార్యం కొరకు ప్రార్థించబోతున్నాము. ఈ సమయంలో ప్రార్థన చెయ్యాలి. కుదిరిన వారు మోకాలు వేసుకోండి. దేవుని పాదాల వద్ద మనము మోకాలు వేసి ప్రార్థించబోతున్నాము. మీరు ఉన్న చోటే మోకాలు వేసి ప్రార్థన చెయ్యాలి. దేవునికి ముందు మోకాలిలో ఉండడం అనేది మనల్ని అణుచుకోవడానికి గుర్తు. ఆయన పరిశుద్ధమైన శక్తిగల దేవుడు. ఆయన ముందు మనల్ని అణచుకొనుటకు గుర్తుగా మోకాలు వేసుకోండి. ఒకవేళ క్రైస్తవులు కానివారు ఈ విధంగా మోకాలు వేసి అలవాటు లేదు, చాలాసేపు మోకాల మీద నిలబడలేమని చెబితే పర్వాలేదు, కూర్చుని కానీ కనులు మూసి ప్రార్థన చెయ్యాలి. మీరు కూర్చునే ఉన్న దేవుని ప్రసన్నతలోనే ఉన్నారు, యేసు అక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు అనేదాన్ని విశ్వసించి ప్రార్థన చెయ్యాలి.
అలా ప్రార్థించేటప్పుడు ఆలోచన చెదరకూడదు. హృదయంలో ఏక మనసుతో ఏకాగ్రతతో ప్రార్థన చేస్తేనే అద్భుతము జరుగుద్ది. అందువల్ల కనులు మూసి యేసుని కంటి ముందు నిలిపి ప్రార్థన చెయ్యాలి. మీరు కళ్ళు తెరిచి అటూ ఇటూ చూస్తూ ఉంటే ఏకాగ్రతతో ప్రార్థన చెయ్యలేరు. ఆ ప్రార్థనకి సమాధానము రాదు. అయితే విశ్వాసముతో హృదయంలో విశ్వసించి ఏకాగ్రతతో ప్రార్థన చెయ్యాలి. అందుకే మన కనులను మూసి యేసుని మన హృదయములో తలంచి యేసు అని ప్రార్థన చెయ్యాలి. ఆయన పేరు చెప్పి ప్రార్థన చెయ్యాలి. యేసు నాకు సహాయం చెయ్యాలి. యేసు నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి. యేసు నాకొక అద్భుతము జరగాలి. యేసు నా పాపాలు క్షమించబడాలి. యేసు నా పాపము నుండి విడుదల కావాలి. యేసు ఈ పాపము నుండి నాకు స్వస్థత కావాలి. యేసు నేను పోగొట్టుకున్న ఆరోగ్యం నాకు కావాలి. యేసు నేను పోగొట్టుకున్న గర్భపు ఆశీర్వాదము నాకు కావాలి. ఆ విధంగా శ్రద్ధగా ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యాలి. ముందుగా మనం ప్రార్థించబోయేది సమాధానాన్ని పొందడానికి, క్షమాభిక్షని పొందడానికి, పాపం నుంచి విడుదల పొందడానికి ముందుగా మనము ప్రార్థించబోతున్నాం. ఎందుకంటే యేసు చెప్పారు, ముందుగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ ఇవ్వబడును అని యేసు చెప్పారు. ముందుగా యేసు, మీరు నాకు కావాలి, నా మనసులోనికి రావాలి, నా జీవితంలోనికి మీరు రావాలి. మీరు వస్తే నశించిపోయిన సంతోషం నాకు దక్కుద్ది, సమాధానం నాకు దక్కుద్ది, పరిశుద్ధత నాకు ఏర్పడుద్ది. అందువల్ల మీరు నాకు కావాలి. అలా చెప్పేవాళ్ళు హృదయం మీద చేయి పెట్టండి. మీ హృదయం మీద కుడి చేతిని ఉంచి, యేసు నా హృదయంలోనికి మీరు రావాలి, నా జీవితంలోనికి యేసు మీరు రావాలి. యేసు నా పాపాన్ని సిలువలో మోశారు కదా, నా కోసము రక్తము చిందించారు, నేను విశ్వసిస్తున్నాను. ఆ రక్తముతో నా హృదయాన్ని పాపం లేకుండా కడిగి దీవించండి. ఆ రక్తం యొక్క శక్తి ద్వారా ఈ పాపం నుండి నాకు విడుదలను ఇవ్వండి. ఈ రోజు నుంచి ఆ పాపపు కార్యాలు, ఆలోచనలు నా నుండి తొలగాలి. యేసు నేను పోగొట్టుకున్న సంతోషము, పరిశుద్ధతను నాకు ఇవ్వండి. ప్రార్థించండి, ప్రార్థించండి, అయ్యా ప్రార్థించండి, అమ్మా ప్రార్థించండి. ఇంకా ఎంతకాలమని పాపములోనే ప్రశాంతత లేకుండా జీవించబోతున్నారు? ఇంకా ఎంతకాలమని పాపానికి బానిసయ్యి మీ జీవితాన్ని మీరు పోగొట్టుకుని మీరు జీవించబోతున్నారు? యేసు మీకు కొత్త జీవితాన్ని ఇస్తున్నారు, మిమ్మల్ని కలుస్తున్నారు. యేసు మీకు కొత్త ప్రారంభం ఇవ్వడానికి మీతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు రక్తము సకల పాపములను కడిగి మనల్ని శుద్ధీకరించును. యేసుక్రీస్తు విడుదల ఇస్తే నిజంగానే విడుదలను పొందుతారు. ఇప్పుడు హృదయం మీద చేయి ఉంచి, యేసు క్షమించండి, యేసు మీ రక్తము చేత నన్ను కడగండి, యేసు నాకు విడుదల ఇవ్వండి. యేసు యేసు ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. ఇకపై ఈ మద్యపానము నాకు వద్దు, ఈ మత్తు పదార్థాలు నాకు వద్దు. దేవుడా, ఈ బానిసత్వము నాకు వద్దు, ఈ పాపపు బానిసత్వము నాకు వద్దు. నా ఆలోచనలో ఉండేటటువంటి పాపాలు తొలగిపోవాలి. నన్ను బానిసగా ఉంచిన పాపాలన్నీ కూడా తొలగి నాకొక విడుదల కావాలి. యేసు క్షమించండి, యేసు విడుదల ఇవ్వండి, యేసు సమాధానము ఇవ్వండి. నేను పోగొట్టుకున్న సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వండి దేవుడా. యేసు నాకు సహాయం చెయ్యండి. నేను పాపాన్ని వదల్లేకపోతున్నాను, నేను అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను. మీరు నాకు విడుదలను ఇవ్వండి. మీరు విడుదల ఇచ్చే దేవుడని చెబుతున్నారే, నాకు యేసు విడుదల ఇవ్వండి, విడుదల ఇవ్వండి. నా హృదయంలోనికి రండి, నాకు కొత్త హృదయాన్ని ఇవ్వండి. ప్రార్థించను, దేవుని యొక్క శక్తి తాకుతోంది. యేసు యొక్క రక్తపు శక్తి మీ హృదయంలోనికి దిగుతోంది. ఇదిగో మీ ప్రార్థనను వింటూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి కొందరి మీద దిగడం మీకు తెలుస్తూ ఉన్నది. దేవుని యొక్క ప్రసన్నత మిమ్మల్ని తాకడం మీకు తెలుస్తోంది. ఇప్పుడే మీ హృదయం నుండి ఆ పాపము తొలగుతుంది, పాపపు చీకటి తొలగిపోతుంది. దేవుని యొక్క వెలుగు హృదయంలో ప్రకాశిస్తుంది. మీ జీవితంలో చీకటి తొలగి ఒక వెలుగు ఉదయిస్తుంది. సమాధానము, సంతోషము ఏర్పడుతుంది. యేసు నన్ను క్షమించినందుకు స్తోత్రము, యేసు నాకు విడుదల ఇస్తున్నందుకు స్తోత్రము. ఆ విధంగా దేవుణ్ణి స్తుతించండి. నోరు తెరిచి మీరు స్తుతించను. మీ హృదయము ఆనందముతో నిండిపోతుంది, సంతోషముతో నిండిపోతుంది. దేవునికి కృతజ్ఞత చెప్పి దేవుని స్తుతించడం ప్రారంభించండి. ఎవరెవరు పాపాన్ని ప్రకటించి ప్రార్థన చేస్తున్నారో మీ రక్తం వారిని కడగాలి. యేసు యొక్క రక్తపు శక్తి వారిలోనికి దిగాలి. పాపపు కట్లు తెంచబడాలి. మద్యపానపు అలవాట్లు ఇప్పుడే మాయమైపోవాలి.
మత్తు పదార్థాల కట్లు త్రెంచబడి పోవాలి. కామపు ఆత్మలు, తాగుబోతు ఆత్మలు తొలగిపోవాలి యేసు నామము ద్వారా. పాపానికి బానిసగా చేసే అపవాది శక్తులు పూర్తిగా నాశనమైపోవాలి. ఇప్పుడే విడుదల యేసు నామమున ఏర్పడాలి. విడుదల ఇచ్చిన ప్రేమ కొరకు స్తోత్రములు. అలా చెప్పండి, యేసు నన్ను క్షమించినందుకు స్తోత్రములు, విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు, నా హృదయంలోనికి మీరు వచ్చినందుకు స్తోత్రములు. యేసు మీకు కృతజ్ఞతలు, మీకు స్తోత్రములు అని చెప్పండి. తర్వాత వ్యాధి ఉన్న చోట చేపెట్టండి. వ్యాధిగ్రస్తులకు దేవుడు స్వస్థతను ఇచ్చే సమయము. వ్యాధిగ్రస్తులు వ్యాధి ఉన్న చోట చేపెట్టుకోండి. క్యాన్సర్ వ్యాధి మాయమైపోతుంది. క్యాన్సర్ వ్యాధి మాయమవుతుంది. సహోదరుడా, మీ శరీరంలో ఉన్న ఆ క్యాన్సరు ఉన్న చోటు తెలియకుండా మాయమవుతుంది. ఆ ప్రదేశంలో మీరు చెయ్యిని ఉంచండి. యేసు నామమున స్వస్థత ఏర్పడాలని చెప్పండి. క్యాన్సర్ గడ్డలు మాయమైపోవాలి. క్యాన్సర్ గడ్డలు మాయమవుతున్నాయి. క్యాన్సర్కు వచ్చే, క్యాన్సర్ తెచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి. యేసు నామమున విడుదల. క్యాన్సర్ వ్యాధిని తీసుకువచ్చే దుష్ట అపవాది ఆత్మలను నేను గద్దిస్తున్నాను. చిన్న పిల్లల్ని కూడా క్యాన్సర్ చేత బాధ పెడుతున్న అపవాది, యేసు నామమున నిన్ను గద్దిస్తున్నాను. ఒక బిడ్డను క్యాన్సర్తో బాధ పెడుతున్న నిన్ను నేను గద్దిస్తున్నాను. యేసు నామమున విడుదల రావాలి. ఆ బిడ్డ స్వస్థతను పొందాలి. మరణకట్లు తొలగాలి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణ పోరాటంలో ఉన్న బిడ్డ స్వస్థతను పొందుతుంది. యేసు నామమున విడుదల తాకండి. దేవుడా, ఈ సహోదరుని తాకండి, ఈ సహోదరుణ్ణి తాకండి. క్యాన్సర్ వ్యాధి మాయమైపోవాలి. క్యాన్సర్ రోగం మాయమవ్వాలి. మీకు పరిచర్య చేసే పిల్లలయ్యా, వారికి మీరే కదా స్వస్థతను ఇవ్వాలి. నశించిపోయిన ఆ శరీర స్వస్థత మళ్ళీ ఏర్పడాలి. దుష్ట క్యాన్సర్ వ్యాధి మాయమైపోవాలి. క్యాన్సర్ని తీసుకొచ్చే అశుద్ధ ఆత్మలు తొలగిపోవాలి. సాతాను కట్లు త్రెంచబడాలి. గడ్డలు మాయమైపోతున్నాయి. క్యాన్సర్ గడ్డలు మాయమవ్వాలి. టీబీ గడ్డలు మాయమవ్వాలి. థైరాయిడ్ గడ్డలు మాయమయ్యి అవి ఉన్న చోటు తెలియకుండా పోవాలి. గర్భసంచిలో ఉన్న సిస్టులు మాయమైపోవాలి. గర్భసంచిలో ఉన్న గడ్డలు యేసు నామమున మాయమై లేకుండా పోవునుగాక. మీ గాయాల చేత స్వస్థత ఏర్పడుతుంది. అనేకుల గర్భసంచిని దేవుడు తాకి స్వస్థపరుస్తున్నారు. వాటిని దాడి చేసిన దుష్ట ఆత్మలు తొలగిపోతున్నాయి. గర్భంలో కనిపించేటటువంటి ఆ అడ్డులన్నీ కూడా తొలగిపోతున్నాయి. గర్భసంచిలో ఉన్న గడ్డలు మాయమవుతున్న యేసు నామమున విడుదల, మీకు విడుదల. యేసు నామమున విడుదల. యేసు యొక్క శక్తి చాలా మందికి విడుదల ఇవ్వడాన్ని నేను చూస్తున్నాను. వ్యాధులు తొలగుతున్నాయి. చిన్నపిల్లల్ని తాకండి దేవుడా. వ్యాధితో ఉన్న పిల్లలు స్వస్థత పొందాలి. మెదడు ఎదగని పిల్లల మెదడు భాగాన్ని తాకెదరుగాక. నార్మల్గా పిల్లలు మారాలి. మెదడు ప్రదేశంలో ఎదుగుదల రావాలి యేసు నామము ద్వారా. దేవా, ప్రతి ఒక్క బిడ్డని తాకండి. బాధింపబడిన పిల్లలు, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న పిల్లల్ని తాకండి దేవుడా. దుష్ట వ్యాధిని తీసుకువచ్చే ఆత్మను నేను గద్దిస్తున్నాను యేసు నామమున. ఫిట్స్ వ్యాధి మాయమవ్వాలి యేసు నామమున. పిల్లలు స్వస్థతను పొందాలి. నడవలేనటువంటి పిల్లల కాళ్ళు బలాన్ని పొందాలి. లేచి నడిచెదరుగాక. మాట్లాడలేని పిల్లలు నోటిలోని కట్లు త్రెంచబడాలి. ఆ పిల్లలు మాట్లాడాలి. శక్తిని పొందాలి యేసు నామమున. యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల. సకల వ్యాధులు తొలగిపోతున్నాయి. దేవుడు ఇచ్చిన విడుదల కొరకు కృతజ్ఞతలు. రక్తంలో కనిపించే వ్యాధుల కొరకు కొందరు ప్రార్థన చేస్తున్నారు. యేసు యొక్క శక్తి, రక్తము యొక్క శక్తి మీలోనికి దిగుతోంది. మీ రక్తంలో ఉన్న వ్యాధి క్రిములు నాశనమవుతున్నాయి. ఎవరో ఒకరు రక్తంలో విషం కలిసిపోయింది అని ఆ విషం మాయమవుతుంది యేసు నామమున. రక్తంలో కనిపించేటటువంటి ఆ విషం నాశనమైపోతుంది. మార్పు రావాలి యేసు నామమున. ప్రతి ఒక్కరిని తాకండి. ప్రతి ఒక్కరికి అద్భుతం జరగాలి. ప్రతి ఒక్కరి శరీరంలోనూ విడుదల, స్వస్థత ఏర్పడాలి యేసు నామమున. తల నుండి కాలి వరకు స్వస్థతనిచ్చే శక్తి దిగాలి. పనిచేయని అవయవాలు పనిచేయును గాక. కిడ్నీలు సంపూర్ణంగా పనిచెయ్యాలి యేసుక్రీస్తు నామమున. కిడ్నీలు పూర్తిగా పనిచేయును గాక. పనిచేయకుండా ఉన్న కిడ్నీలు యేసు నామమున పనిచేయును గాక.
డయాలసిస్ మాత్రం వద్దు దేవుడా, మీరు తాకి దాన్ని స్వస్థపరచండి, దాన్ని పనిచేసేలా చెయ్యండి. యేసు నామమున చెడిపోయిన గర్భసంచి స్వస్థత పొందాలి, అందులో గర్భపు ఫలము ఆశీర్వాదము ఏర్పడాలి, ఇబ్బందులు తొలగిపోవాలి, చెడిపోయి ఉన్న నరాల మండలాలు ఎముకల మండలాలు కొత్తగా మారాలి, చెడిపోయి ఉన్న హృదయము కొత్తగా మారాలి, ఆ వాల్వులు కొత్తగా మారిపోవాలి, యేసు నామమున రక్తపు కుళాయిలు కొత్తగా మారాలి, రక్తపు బ్లాకులు యేసు నామమున మాయమైపోవాలి, రక్త ప్రసరణ సరిగ్గా ఉండే విధంగా అన్ని అడ్డులు తొలగిపోవాలి యేసు నామమున, కిడ్నీ స్టోన్ మాయమైపోవాలి యేసు నామమున, ఆ రాళ్లు తొలగిపోవాలి, స్వస్థత ఏర్పడాలి దేవుడా, చర్మ వ్యాధి తొలగు విధంగా అద్భుతాలు జరగాలి, రక్తస్రావం వ్యాధిని తీసుకొచ్చేటటువంటి ఆత్మలను గద్దిస్తున్నాను యేసు నామమున, స్వస్థత ఏర్పడుతున్నందుకు కృతజ్ఞతలు, విడుదల విడుదల స్వస్థత, తల నుండి కాలి వరకు స్వస్థత యేసు నామమున, మరణ పడకలు తొలగిపోవాలి, ఆసుపత్రిలో ఉండి ప్రార్థిస్తున్న పిల్లలకి ఈ రోజే అద్భుతము జరగాలి, ఇప్పుడే మరణ పడకలు తొలగిపోవును గాక, ఇప్పుడే వ్యాధి పడకలు తొలగిపోవాలి యేసు నామమున, లేచెదరు గాక, నడిచెదరు గాక, వారు వెంటనే ఇంటికి వెళ్లిపోయేలాగా ఆసుపత్రిలో ఒక మార్పు ఏర్పడాలి, మీ పిల్లల ప్రార్థనకు బదులు ఇస్తున్నారు, బ్రతికింపజేసే మీ శక్తి దిగాలి యేసు నామమున అని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా చేసే ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు. తర్వాత దేవుడు చెబుతున్నారు, అపవాది కట్లు, చేతబడి కట్లు, అందులో ఉన్న ప్రజల హృదయం మీద చేపెట్టండి, చేతబడి యొక్క శక్తి, భయపెట్టే ఆత్మలు, ఆత్మహత్య చేసుకోమనే ఆత్మలు, ఇటువంటి పోరాటాల్లో శాపాలలో క్రియ చేసే ఆత్మలు మీ నుండి దూరమవుతున్నాయి, కుటుంబం నుండి దూరమవుతున్నాయి. మీ గుండె భాగం మీద చేయి ఉంచి యేసు తాకండి, యేసు దయచూపండి, యేసు మీ వెలుగు మా ఇంట్లోనికి రావాలి అని చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, యేసు మీ వెలుగు మా ఇంట్లోనికి రావాలి, యేసు మీ వెలుగు మా ఇంట్లోనికి రావాలి, యేసు ఈ సాతాను క్రియలు నాశనమైపోవాలి, యేసు చేతబడి శక్తులు నాశనమవ్వాలి, మంత్రశక్తులు నాశనమైపోవాలి. ఆ విధంగా నోరు తెరిచి చెప్పండి. నజరేయుడగు యేసు నామమున మంత్రరేకులన్నీ బూడిదైపోవును గాక, మంత్రించి ఉంచిన వస్తువుల ద్వారా క్రియ చేసే ఆత్మలు నాశనమైపోవును గాక. యెహోవా వెలుగు ఇళ్లల్లో ఉదయించాలి. ఏ ఇళ్లల్లో యేసు అని ప్రార్థిస్తున్నారో అందరి ఇళ్లల్లోనూ యేసు యొక్క వెలుగు ఉదయించును గాక, దేవుని యొక్క వెలుగు వచ్చును గాక. దుష్ట సాతాను తొలగిపోవాలి యేసు నామమున. దుష్ట ఆత్మలను గద్దిస్తున్నాను. మోసం చేసే అపవాది, వంచన చేసే అపవాది, నువ్వు అపవాది అని నాకు తెలుసు, నువ్వు దేవుడు అని మోసం చేస్తున్న అపవాదివి, నిన్ను గద్దిస్తున్నాను యేసు నామమున. నా జనాన్ని మోసం చేసింది చాలు, నా జనాన్ని వంచన చేసింది చాలు, పారిపో యేసు నామము ద్వారా. ప్రతి ఇంట్లోనూ యేసు రక్తాన్ని నేను జల్లుతున్నాను. దేవుడా, మీ పరిచారకునిగా ద్వారమునందు నిలబడి అన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఏ ఇళ్లల్లో మీ వచనము ఇప్పుడు వింటున్నారో అన్ని ఇళ్లల్లోనూ దేవుని యొక్క వెలుగు ఉదయించును గాక. అందరి ఇళ్లల్లోనూ యేసు యొక్క రక్తాన్ని నేను జల్లుతున్నాను. అన్ని ఇళ్లల్లోనూ క్రియ చేసేటటువంటి దుష్ట అపవాది శక్తులు నాశనమైపోవాలి, చీకటి శక్తులు నాశనమవ్వాలి, కుటుంబాలు విడుదల పొందాలి, భయపెట్టే ఆత్మ తొలగిపోవాలి, డిప్రెషన్ని తీసుకొచ్చేటటువంటి ఆత్మ తొలగిపోవాలి యేసు నామమున. ఆత్మహత్య చేసుకోమనే ఆత్మలు తొలగిపోవాలి యేసు నామమున. ప్రతి ఒక్కరికి విడుదల ఏర్పడాలి యేసు నామమున. డిప్రెషన్ని తీసుకొచ్చేటటువంటి ఆత్మహత్య చేసుకోమనే మరణ పోరాటాన్ని తీసుకువచ్చే ఆత్మలు కుటుంబాల నుండి తొలగిపోతున్నాయి. యేసు స్తోత్రములు అని చెప్పండి, యేసు స్తోత్రములు. కృతజ్ఞతలు దేవుడా, కృతజ్ఞతలు. బాగా నోరు తెరిచి అందరూ స్తోత్రములు చెప్పండి, యేసు స్తోత్రములు అని చెప్పండి. మీ ఇళ్లల్లోకి శక్తి దిగింది. చేతబడి శక్తులు నాశనమైపోతున్నాయి, రేకులు బూడిదైపోతున్నాయి. కొందరి ఇళ్లల్లో ఉన్న అపవిత్ర ఆత్మలు భయపడి పారిపోతున్నాయి. మీ ఇళ్ల నుండి పారిపోవడం నేను స్వయంగా చూస్తున్నాను. భయపడకండి. ఆ ఆత్మ తానుగా పారిపోతుంది. ఇప్పుడే అశుద్ధ ఆత్మలు భయపడి పారిపోతున్నాయి. విడుదల యేసు నామమున. కొందరు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. భయపడకండి. ఆ ఆత్మ పోయిందంటే స్వస్థతతో లేస్తారు. యేసుక్రీస్తు నామమున నిన్ను తరుముతున్నాను. దుష్ట సాతానా నిన్ను తరుముతున్నాను యేసు నామము ద్వారా. ఏ బిడ్డ మీద నీకు అధికారము లేదు. నా జనాన్ని బాధ పెట్టింది చాలు, నా జనాన్ని మోసం చేసింది చాలు.
నా జనాన్ని నువ్వు బాధ పెడుతూ ఇబ్బందులు పెడుతున్నది చాలు. నీ క్రియలు పూర్తిగా నాశనమైపోవాలి. యేసు నామమున విడుదల విడుదల. దేవునికి కృతజ్ఞతలు. వ్యాపారంలో నష్టాన్ని ఏర్పరిచేటటువంటి ఆత్మలు, ఇబ్బందులు తెచ్చేటటువంటి ఆత్మలు, ఆత్మహత్య చేసుకోమనే ఆత్మలు నాశనమవుతున్నాయి. ఇక మార్పును చూస్తారు. చివరిగా ఆశీర్వాదం కొరకు ప్రార్థించబోతున్నాం. పిల్లలు కావాలని ఆశీర్వాదం కోసం మీరు భార్యాభర్తలు కలిసి చేతులు జోడించి ప్రార్థన చేయండి, లేదా మీ పొట్ట భాగం మీద చేయి ఉంచి ప్రార్థన చేయండి. పని కోసం ప్రార్థించేవారు హృదయం మీద చేయి ఉంచి, నాకొక పని ఇవ్వండి దేవుడా, నేను నిజాయితీగా ఉత్తమంగా పని చేస్తాను, సంపాదనను అనవసరంగా ఖర్చు పెట్టను, మీకు ఇవ్వాల్సిన కానుకలను నేను సంఘానికి ఇచ్చి మీ రాజ్యము కట్టడానికి సహాయంగా ఉంటాను, నాకు పని ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థన చేయండి. బిజినెస్ని ఆశీర్వదించమనండి. చాలామంది కొత్త బిజినెస్ ప్రారంభించి మోసపోయి చాలామంది నష్టపోతున్నారు. ఇప్పుడు హృదయం మీద చేయి ఉంచి, నేను లేఖనం చదివి రోజు బిజినెస్ని ప్రారంభిస్తాను, బిజినెస్ని నిజాయితీగా ఉత్తమంగా చేస్తాను, మోసం చేసే బిజినెస్ని చెయ్యను. దేవుడా, రాబడిలో నేను మీ రాజ్యము కట్టడానికి సహాయంగా ఉంటాను. అప్పగించి ప్రార్థన చేయండి. బిజినెస్కి మార్గం తెరవబడును, మీ బిజినెస్ ఆశీర్వదించబడును. అది దేవుడే చెబుతున్నారు. పనులకు మార్గాలు తెరవబడతాయి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించి మోసపోయి చచ్చిపోతే పర్వాలేదు అని అనుకునే ఒక యవ్వన తమ్ముడు, నీ మార్గాలను దేవునికి అప్పగించు, నీ మార్గాలను దేవునికి అప్పగించు. దేవుడు నిన్ను హెచ్చించి గౌరవించడానికి ఒక మార్గము ఉంచారు. నీ మార్గాలను అప్పగిస్తే నీకొక మార్గం లభించును. నీవు ఎదురు చూడని ఒక దేశంలో నీకు మార్గము చూపించబడి, ఆ దేశంలో నువ్వు యేసుకి సాక్షిగా ఉండాలి. నువ్వక్కడికి వెళ్ళి యేసు వద్ద ప్రార్థన చెయ్యాలి. దాని కొరకు నీకు మార్గం తెరవబడును. అప్పగించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయి కుమారా. దేవుడా, ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పనులు లేని పిల్లలకు పనుల కొరకు మార్గాలు తెరవబడాలి. శాశ్వతమైన పనిని ఇచ్చి ఆశీర్వదించండి. దేవుడా, సరిపడా ఆదాయము ఉండే విధంగా వారి యొక్క జీవితానికి కావలసిన రాబడిని, పనిని ఇచ్చి ఆశీర్వదించండి. బిజినెస్ని ఆశీర్వదించండి. పనులు జరగాలి, కార్యములు జరగాలి. దేవుడా, అలాగే అప్పుల సమస్యలు తొలగాలి, కరువు సమస్య తీరాలి, డబ్బు సమస్య యేసు నామమున తీరాలి. వారిని ఆశీర్వదించండి. పిల్లల వివాహ కార్యాలను జరిపించి ఇవ్వండి. అడ్డులు తొలగాలి, వివాహ కార్యములు జరగాలి. ఈ ఆశీర్వాదము ఈ కుటుంబాల్లో ఏర్పడాలి. గర్భపు ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నారు. తండ్రి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిందలు, అవమానముల మధ్య దేవుడా, కొందరు గర్భపు ఫలాన్ని పోగొట్టుకుని మరణానికి అప్పగించి అబార్షన్ ఏర్పడి పోగొట్టుకున్న ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తున్నారు. ఆ పిల్లలకు కనికరము చూపండి. ఆ సహోదరులకు, ఆడపిల్లలకు కనికరము చూపండి. ఆశీర్వదించండి. దేవుడా, నశించిపోయిన ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వండి. గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి, అడ్డులు తొలగాలి. ఆ భార్యాభర్తలకన్నిటికీ సమాధానము ఇవ్వండి. వచ్చే సంవత్సరం లోపు వారు ఒక బిడ్డని ఎత్తుకునేలా చెయ్యండి. సిగ్గుపడినందుకు ప్రతిగా 2 ఫలము వస్తుంది అనే వాగ్దానము నెరవేరాలి. అన్ని అడ్డులు తొలగిపోవాలి. ఆశీర్వదించండి. దేవుడా, ఇల్లు లేని బిడ్డలకి ఇల్లును ఏర్పరిచి ఇచ్చే దేవుడు. కడుతున్న ఇల్లు సగంలో ఆగిపోయింది. ఆ అడ్డులు తొలగాలి. దాన్ని కట్టేలా చెయ్యండి. కేసులకి ఒక ముగింపు రావాలి. వ్యర్థమైన కేసులకి ముగింపునిచ్చి సమాధానాన్ని ఇవ్వండి. ఆశీర్వాదం కుటుంబంలో ఏర్పడాలి. సమాధానం, ఆశీర్వాదము, సకల అడ్డులు తొలగాలని ప్రార్థన చేస్తున్నాను. పరిచర్య చేసే పిల్లల్ని ఆశీర్వదించండి. పాస్టర్లని ఆశీర్వదించండి. సువార్థికులను ఆశీర్వదించండి. మీకంటూ పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని తాకెదరు గాక. వ్యాధితో ఉన్న పరిచారకులు స్వస్థతను పొందాలి. యేసు నామము ద్వారా పరిచారకుల స్వస్థతను ఇష్టపడే దేవుడా, మీ యొక్క శక్తి దిగాలి. బలహీనపరిచే ఆత్మలు తొలగిపోవాలి. యేసు నామమున పరిచర్యను ఎదిరించి నిలబడి పరిచారకులను ఎదిరించే అపవాదిని నేను గద్దిస్తున్నాను. యేసు నామమున వాళ్ళ శరీరం మీద నుంచి నీ చెయ్యి తీయమని నేను గద్దిస్తున్నాను. వ్యాధితో ఉన్న ప్రతి పరిచారకురాలు స్వస్థతను పొందెదరు గాక. బలహీనంగా ఉన్న పరిచారకులు బలాన్ని పొందెదరు గాక. ఇప్పుడే మరణ పడకలు తొలగాలి, వ్యాధి పడకలు తొలగాలి. మీ పరిచారకులు మహిమగా లేచి మీ పరిచర్యను మహిమగా చెయ్యాలి. మీ శక్తి తాకినందుకు స్తోత్రములు. స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రములు. విడుదల ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. అందరూ చేతులెత్తి దేవునికి కృతజ్ఞత చెప్పండి. దేవుడా, స్తోత్రములు. నా ప్రార్థన విన్నారు, అద్భుతము చేశారు.
మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మేము పోగొట్టుకున్న దాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చోండి. దేవుడు మీ ప్రార్థనను విన్నారు. ఈరోజు బలమైన కార్యాలు దేవుడు చేశారని నేను నా ఆత్మలో చూడగలిగాను. మరణకట్లు తొలగిపోయాయి. ఇక మరణ పోరాటము తొలగిపోయింది. ఇక స్వస్థత, క్యాన్సర్ వ్యాధి చాలామంది నుండి తొలగిపోయింది. దెయ్యాలు భయపడి పారిపోయాయి. విడుదల, ఎన్నో అద్భుతాలు. దేవునికి స్తోత్రములు. యేసుకే మహిమ కలుగునుగాక. ఆయనే అన్ని చేయువారు. ఆయనను మహిమపరచండి. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు నేను చెబుతాను. 1, ఎవరెవరు ఈ రోజున యేసుని మనసులో స్వీకరించారు, పాపం క్షమించబడాలి, పోగొట్టుకున్న సమాధానం కావాలి, పరిశుద్ధత కావాలి అని మీ కొరకు ఒక పుస్తకముంది. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. నౌ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అని. ఇది తమిళంలో, ఆంగ్లంలో, హిందీలో, తెలుగులో, కన్నడంలో, మలయాళంలో ఈ చిన్న పుస్తకము ఉన్నది. అయ్యా, నేను ఈరోజు యేసుని స్వీకరించాను అంటే ఏంటి? యేసుని స్వీకరించాను అంటే నాలో ఏం జరిగింది? చాలామందికి తెలియదు. ఈ చిన్న పుస్తకాన్ని చదివారంటే అందులో ఉంటుంది దేవుని పిల్లలంటే ఏంటి, ఎలా మీరు దేవుని పిల్లలు అయ్యారు, యేసుని మీ మనసులో స్వీకరించినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మీలో ఏం మార్పు ఏర్పడి ఉంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, అవన్నీ ఇందులో ఉన్నాయి. దాన్ని కాపాడుకోవడానికి ఇందులో వివరాలు ఉన్నాయి. ఉచితంగా మీకు పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని చదువుకోవచ్చు. దాని గురించి వివరాలు స్క్రీన్ మీద వేస్తారు. అందులో యేసు గురించి తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద వేస్తారు. ఐడిపి అని పంపిస్తే వెంటనే లింక్ని పంపుతారు. అందులో మీరు చూడవచ్చు. ఈమెయిల్ ద్వారాను goodnews@jesusredeems.org. అందులో చూశారంటే తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము 5 భాషలలో ఈ పుస్తకాన్ని మీరు చదవవచ్చును. దానికి మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి. మీకు అది లభిస్తుంది. అప్రయోజనమైన పరిచారకుడను, నా బాధ్యతను నేను చేశాను. మహిమలన్నీ యేసు రాజాకే ఏర్పడునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మళ్ళీ మనం ఇంకొక కార్యక్రమంలో కలుసుకుందాం. ఆమెన్. ఈ వాక్ విత్ జీసస్ కార్యక్రమాన్ని చూసే మీరు ధన్యులు, ధన్యురాళ్ళు. ఇదిప్పుడు 10 భాషలలో అనువదించి ప్రసారము చేయబడుచున్నది. ప్రపంచమంతా అనేక లక్షల మంది ఈ కార్యక్రమమును చూచి వేదవాక్యము వలన కలిగే ఆశీర్వాదము, యేసుక్రీస్తు ప్రసన్నత వలన కలిగే ఆశీర్వాదమును అనుభవించుచున్నారు. ఇదొచ్చి ప్రత్యేకించి ఒక మతమునకు సంబంధించిన ఒక సేవ కాదు. యేసుక్రీస్తు ఒక మతానికి దేవుడు కాదు. ఆయన అందరివాడు. ఈ వేద గ్రంథంలో ఉన్న దేవుని మాటలు ప్రజలందరితో మాట్లాడవలసినవి. కనుక మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు, ఇతరులకు మీరు దీన్ని పరిచయము చేశారంటే వారు ఆశీర్వదించబడతారు కదా. అది మాత్రమే కాదు, ఇంకా ప్రపంచంలోని అనేక భాషలలో ఈ సందేశము తర్జుమా చేసి ప్రసారము చేయబోచున్నాము. ఈ వాక్ విత్ జీసస్ కార్యక్రమము సూటిగా మీ సెల్ ఫోన్లోకి రావాలి అంటే క్రింద ఉన్న ఈ నంబర్ను వెంటనే సంప్రదించండి. దాన్ని క్లిక్ చేయండి. ప్రతిదినము ఉదయమున మీ సెల్ ఫోన్కి ప్రత్యేకించి వచ్చును. ప్రభు దాని ద్వారా మీతో మాట్లాడి మిమ్మును ఆశీర్వదించెదరు. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి.
తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.